అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం ఒకసారి, రెండు చేతులు ప్రభు వైపు చాపి హల్లెలూయా హల్లెలూయా. ఫినేహాస్ గారు, మా ఆత్మీయ తండ్రి విజయ్ గారు అక్కడ వారు చెప్పారు, ఎప్పుడైనా పిలిస్తే బాగుంటుంది, వారు వాక్యం చక్కగా చెప్తారు అని 3 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఆ తర్వాత గత సంవత్సరంలో యూట్యూబ్లో దైవజనులు వర్తమానాలు విని మేము దీవించబడి వారిని సంప్రదించడం జరిగింది. అయ్యగారు చెప్పే మాట ఎప్పుడు కూడా, గురుముఖస్య వాక్యం లభితి, అన్యముఖస్య శూన్యం లభితి. కనుక అంటే ఆయన చూస్తూ ఉంటే మనకు వాక్యం దక్కింది, అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఏం దొరకదని. కనుక శ్రద్ధగా వారు మన కొరకు ప్రయాసపడి వచ్చారు. కనుక వాక్యాన్ని విని నేర్చుకొని దీవించబడదాం. హల్లెలూయా. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుని దాసులు ప్రియులు చౌడయ్య గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తు ద్రాక్ష తోటలో నా జత పని వారిన దేవుని సేవకులు ఎంతోమంది ఈ స్థలంలో ఉన్నారు. దైవ సేవకులకు, అలాగే అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్ కుటుంబానికి అంతటికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ యొక్క పరిచర్యను అంతటిని దేవుడు నిండుగా మెండుగా సమృద్ధిగా ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక. మంటి మాతృడను నన్ను మరుగుపరిచి మహిమాన్వితుడిని ప్రభువే ఈ మొదటి రాత్రి మీతో మాట్లాడును గాక. మీ ఆత్మ సంబంధమైన అక్కరను, కొరతను, కొదువును దేవుడు తన కృపా సమృద్ధిలో నుంచి, తన కృపా మహదైశ్వర్యం నుంచి మీరు తీర్చును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 31వ కీర్తన 23వ చరణం. 31వ కీర్తన 23వ చరణం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. చాలరా తల్లి. దేవుడు తన మాటను మన కొరకు ఈ రాత్రి దీవించును గాక. దేవుని యొక్క ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించటం. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా 10 ఆజ్ఞలు సంక్షిప్తపరచబడ్డాయి. ఆ 2 కూడా ప్రేమతోనే ముడిపెట్టబడ్డాయి. ప్రేమ అనేది ఒక్కటి లేకపోతే ఎన్నున్నా, ఏమున్నా, ఎంతున్నా, ఏదున్నా అంతా వ్యర్థమేనని పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పారు. ప్రేమించాలి అంటే ముందు ప్రేమ అంటే ఏంటో మనకు తెలియాలి. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? నారు పోసినోడే నీరు పోస్తాడు, ప్రశ్న వేసినోడే సమాధానం కూడా చెప్తాడు అన్నట్టు కూర్చున్నారు మీరంతా. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద లవ్? ప్రేమ అంటే నిజమైన అర్థం ఏమిటి? సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నారు. ఏమి చెప్పకుండా చూడటం కన్నా తప్పో ఒప్పో ఏదో ఒకటి మీకు తెలిసింది చెప్పడమే మిన్నా. అసలు ప్రేమ అంటే ఏంటి? అసలు ఇప్పుడు విన్నారా మాట? ఇది ప్రేమ సందేశం. ప్రేమామయుడు మన దేవుడు. మరి ప్రేమ అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు? ప్రేమంటే ఏమిటో తెలియదేసయ్యా అనండి. ప్రేమించమనే క్రొత్త ఆజ్ఞ ఇచ్చావయ్యా. నీ ప్రేమను నాలో పొయ్యేసయ్యా. నన్ను నీలాగే మార్చివెయ్యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక ఆవిడ అంది, నా భర్త అంటే నాకు చాలా ప్రేమ అండి, అందుకే చెద్దనమంతా ఆయనకి పెట్టేస్తాను. నా భార్య అన్న కూడా నాకు చాలా ప్రేమ అండి, తాగితే కొడతాను తప్ప ఉట్టప్పుడు అసలు కొట్టనండి అంటున్నాడు. మాయాలోకం మాయాలోకం, ప్రేమకర్థం తెలియని లోకం. ఐ లవ్ యూ అని అక్కలు పడుతున్నాడు ఒకడు. నిజంగా ప్రేమిస్తున్నావు అబ్బాయి నన్ను అని అడిగింది ఆ పాప. నా భార్య మీద ఉట్టమ్మాయి అన్నాడు. నా భార్య మీద ఉట్టమ్మాయి నిజంగా ప్రేమిస్తున్నానని. ఎక్కడ చూసినా ప్రేమ అనే మాట మనం పేపర్లో, టీవీల్లో పదే పదే వింటున్నాం.
కానీ అసలు ప్రేమ అంటే ఏంటి? ఎలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు? నీ నుండి నా నుండి ఎలాంటి ప్రేమను ఆశిస్తూ ఉన్నాడు? దేవుని యొక్క ప్రాముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞ అది. ఆజ్ఞ మనం మీరితే మనకి ఎంత భక్తి చేసినా మనం దేవుని దగ్గర నుంచి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మేలులు మనం పొందజాలమనే ఒక ప్రాముఖ్యమైన పారమార్థికమైన ఆత్మీయ సత్యాన్ని సంగతిని ఈ రాత్రి వేళ మనమంతా రికగ్నైజ్ చేయవలసిన వారమై ఉన్నాం. ప్రేమ అనేది ఒక మాట కాదు, అనేక గుణగణాల సమ్మిళితం. అమ్మ, మీరు నా వైపు చూడాలి. వాళ్ళ పనులు చేసుకుంటారు, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్. మీరు మాత్రం తదేకంగా దేవుని వాక్యం మీద మనసు నిమగ్నపరచండి. 10 కాక మునిపి మిమ్మల్ని పంపించేస్తాను. ఆమెనంటలా అంటే 10 కాకముందు పంపించేమనేగా, 10 కాకముందు వెళ్ళిపోవాలనేగా మీ ఆశ. పర్లేదు పాస్టర్ గారు, 10 బావైనా పర్లేదు, 10 అయినా పర్లేదు, 10:30 అయినా పర్లేదు అన్నట్టుగా అంటలా 10 దాకా అవసరం అన్నట్టు చూస్తున్నాను మీరంతా. ప్రేమ ఒక మాట కాదు, అనేక గుణగణాల సమ్మిళితం. రంగు, రుచి, చిక్కదనం ఈ 3 కలిస్తే 3 రోజెస్ టీ అట. పసుపు, చందనం ఈ 2 కలిస్తే సంతూర్ సబ్బట. మరి ప్రేమలో ఏమేమి కలవాలి? పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాలునది, స్వప్రయోజనం చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమ అనే ఒక దానిలో ఇవన్నీ కూడా నిగూఢమై ఉంటాయి, నిక్షిప్తమై ఉంటాయి, దాగి ఉంటాయి. దీనిని దేవుడు ప్రేమ అంటాడు. ఏదో ఒకటి కాదనమాట. పెళ్లి చూపులకు వెళ్ళామనుకోండి, 10 మంది వెళ్తాం, 2-3 కార్లు, అంతేకమ్మా. అదే పెళ్ళికంటే 200-300 మంది వెళ్తాం. పెళ్లి చూపులకు అంతమంది వెళ్ళరు. పెళ్లి చూపులు చూసి వచ్చిన తర్వాత ఇంటికాడ ఉన్న వాళ్ళు అడుగుతారు, పాప ఎలా ఉంది పెళ్లి కూతురు అని. బాగుందంటాం, బాగాలేదంటాం, పర్వాలేదంటాం. వాళ్ళు సాటిస్ఫై ఎవరు? గుచ్చి నొక్కి ఎలా ఉంది అని అడుగుతారు. అదే మన సంఘంలో శిరీష లేదు, ఆ ఎత్తు ఉంటుంది. మన సంఘంలో రూతి లేదు, ఆ లావు ఉంటుంది. మన సంఘంలో పిస్కిల లేదు, అచ్చం ఆ రంగే ఉంటుంది. అదే మన సంఘంలో ఇలా చెప్తే పెళ్లి చూపులకు రాని వాళ్ళకు కూడా పెళ్లి కూతురు ఎలా ఉంటుందో అంతో ఎంతో కొంత ఒక అవగాహన కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అవునంటారా కాదంటారా? అలాగే దేవుని ప్రేమను ఆశాంతం ధ్యానించటం ఎవరి తరము కూడా కాదు. కానీ ఈ రాత్రి లేఖనాల ఆధారంగా ఓహో ప్రేమ అంటే ఇదా, ఇలాంటి ప్రేమను దేవుడు నా నుండి ఆశిస్తున్నాడా, ఇలాంటి ప్రేమను దేవుని పట్ల నేను కలిగి ఉన్నానా లేదా అనే ఒక మస్తిష్కంలో ఒక ప్రశ్న ఉత్పన్నమైతే ఈ రాత్రి పడిన ప్రయాసకు పెట్టిన ఖర్చుకు ఫలితం దొరికినట్టే. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం ఏమీ స్పందించట్లా. స్తోత్రం చెప్పొచ్చు కదా. స్తోత్రం అడుక్కుంటేనే చెప్తారు మీరు. హల్లెలూయా. విప్పారిన వదనాలతో, చిరుమందహాసముతో దేవుని వాక్యాన్ని వినాలనే ఆశతో, ఆసక్తితో, తపనతో, తృష్ణతో, ఆకాంక్షతో, అపేక్షతో, అభిలాషతో మీరంతా వచ్చి కూర్చున్నట్లుగా మీ ముఖార విందాలు చూస్తూ ఉంటే నాకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. కొంతమందికి సంతాప సభకి వెళ్ళినట్టు కూర్చుంటారు, విచారంగా ఉసూరమ్మలు నీరసాలు రావులాగా. కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ మొదటి కూడికలోనే ఆసక్తిగా కూడి వచ్చిన మీ ఆత్మ సంబంధమైన అక్కరను పరిశుద్ధాత్మ దేవుడే తీర్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన లేఖనాల్లో ఎక్కడైతే ప్రేమ అన్నాడో అది ప్రేమ. లేఖనాలన్నీ కూడా దేవుని ఆత్మావేశం చేతనే రాయబడ్డాయి తప్ప ఏ ఒక్క లేఖనం కూడా మనిషిని ఇచ్చులోంచి పుట్టింది కాదు. దేవుడు ఇలా అన్నాడు, అబ్రహామా నీవు ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు మోరియా పర్వతం మీద బలిగా అర్పిస్తావా అని అడిగాడండి. ఆదికాండం 22లో. అప్పటికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అందరూ చనిపోయారు. ఈ ఆదికాండం రాసే నాటికి అది మోషే భక్తుడు రాశాడు. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం దాకా దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో. మోషే భక్తుడు రాస్తున్నాడు ఆ మాటల్ని. అప్పుడు దేవుడు అబ్రహాముతో ఇలా అన్నాడట, నీవు ప్రేమిస్తున్నావే మిక్కుటముగా మిన్నగా నీ ఏకైక కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి
ఆ ప్రేమించే కుమారుడు నాకు ఇస్తావా అని అడిగాడండి. ప్రేమిస్తున్నావని దేవుడు అన్నాడంటే ఏం చూసి అన్నాడు? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచిన దినమున ఒక గొప్ప విందు చేశాడండి. ఆ విందు చేసి చూసిన వారు ఎవరైనా తన బిడ్డను అబ్రహాము ఎంత ప్రేమిస్తున్నాడో ఆ విందు చెప్పకనే చెప్తుంది. అంతో ఎంతో ఎంతో కొంత చేసి చేతులు దులుపుకోలా. తన శక్తికి, తన స్థాయికి, తన స్థితికి మించి పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది గొప్ప విందని. ఎందుకంటే ప్రేమించి. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకోవడానికి లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడిని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. అంటే గొప్ప కార్యం, ఒక గొప్ప నిర్ణయం, ఒక గొప్ప అడుగు. దేవుణ్ణి ఎవరినైతే మనం ప్రేమిస్తామో ప్రేమించే వారి కొరకు మనము గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి మనం పూనుకుంటాం. దాన్ని దేవుడు ప్రేమ అంటాడు. ఎంతైనా ఏమైనా ఏదైనా చేయటానికి మనం సాహసిస్తాం, ఇష్టపడతాం, సముఖత వ్యక్తపరుస్తాం. దాని పేరు ప్రేమ. నువ్వు ప్రేమిస్తున్నావే నీ కుమారుడిని ఇస్సాకుని అన్నాడండి. ఈ రాత్రి వేళ దేవుని కొరకు మనం ఏదైనా గొప్ప కార్యం చేసామా? దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తన కుమారునిచ్చి. కుమారుడైన దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తన ప్రాణాలనిచ్చి. మరి దేవుని కొరకు ప్రేమించే వారమైతే మనం దేవుని కొరకు ఏమైనా కార్యం చేసామా? ఎలాంటి కార్యాన్ని చేసాం మనం? ఒకవేళ చేయకపోతే దేవుని పట్ల మనం ప్రేమ కలిగిన వారము కాదేమో. దేవుడు ఆశిస్తున్నా, అడుగుతున్నా, కోరుకుంటున్నా ఆ ప్రేమను మనం ఇంకా దేవునికి ఇచ్చిన వారం కామేమో. అబ్రహామా ఇస్సాకును ప్రేమిస్తున్నావు అన్నాడంటే ఇస్సాకు కొరకు తన భార్య అయిన రెబెకాను విడిచిపెట్టేశాడు. క్షమించండి, హాగర్ని విడిచిపెట్టేశాడు అబ్రహాము. తన కుమారుడైన ఇస్మాయిల్ విడిచిపెట్టేశాడు. దేవుడు కూడా నీ కొరకు 24 పెద్దలతో 4 జీవులతో వేవేల దూతగణములతో కెరూబు శరాబులపై కూర్చొని ఆసీనుడయ్యుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు గాన ప్రతిగానముల చేత కీర్తింపబడుతున్న పొగడబడుతున్న సర్వోన్నతమైన స్థానాన్ని నీ కొరకు నా కొరకు విడిచిపెట్టేసుకున్నాడు. ఎందుకోసం అంటే మనల్ని ప్రేమించి. అంటే ప్రేమిస్తున్న వ్యక్తుల కొరకు మనం ఏదైనా విడిచిపెడతాం అనమాట. దట్ మీన్స్ లవ్. మరి దేవుని కొరకు నువ్వేం విడిచిపెట్టావు? ఏమి విడిచిపెట్టకపోతే అది ప్రేమ ఎలా అవుతుంది? ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను మేము వెంబడించుచున్నాము నాయన, మాకేమి దొరుకును అన్నాడు పేతురు గారు. సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. అన్నీ అనుభవిస్తూ కాదు, అన్ని కోరుకుంటూ కాదు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన తను తాను ఉపేక్షించుకోవాలి. అంటే అపేక్ష లేనివాడికి బ్రతకాలి. ఏం విడిచిపెట్టాం మనం? ఒకడు ప్రార్థన చేస్తుంది, అయ్యా దీపక్కను డాక్టర్ బాబుని ఐక్యపరచు నాయన, సమాధానానికి కర్తవు కదా నాయన, దీపక్ బాగా చూడలేకపోతున్నాం తండ్రి, ఆ డాక్టర్ బాబుని దీపక్ని కలిపేసే నాయన. ఆఫ్టర్ ఆల్ ఒక సీరియల్ కూడా విడిచిపెట్టలేకపోయావు నువ్వు. దేవునికి ఇష్టం ఉండదు ఇట్లాంటి, ఇలాంటి చూస్తే కనుక దేవుడు బాధపడతాడు, నా పిల్లలు ఏంటి ఇలాంటి అపవిత్రమైన మురికి ఇట్లా పందులు పొడి తిన్నారేంటని నా దేవుడు మనస్తాపం చెందుతాడని ప్రభు కొరకు చిన్న సీరియల్ విడిచిపెట్టుకోలేకపోయి మన బతుకులు మనం. ప్రేమించేదన్ అధికముగా పాడరమ్మా మీ సంఘంలో. అధికంగా ప్రేమించే వ్యక్తివైతే నువ్వు ఇలాంటి మురికి కార్యక్రమాలు చూస్తావా? ఆ ఊర్లో పాస్టర్ గారండి హెల్మెట్ పెట్టుకుని బాహుబలి సినిమాకి వెళ్ళిపోయాడు. అందులో సన్నివేశం సుఖాంతం ఏంటంటే అలవాటు ప్రకారంగా హల్లెలూయా అన్నాడు. వాళ్ళ సంఘస్థులు అక్కడొక్కడొక్కడొక్కడు కూర్చుని వాళ్ళు కూడా స్తోత్రం స్తోత్రం అన్నారు. అక్కడ మిగిలిన సినిమాకి వెళ్ళి అన్నారు, ఈ హల్లెలూయా బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చారేంట్రా, ఇక్కడ కూడా. అంటే నువ్వు ఏమి విడిచిపెట్టుకో, ఏమి మానుకో, ఏమి పోగొట్టుకో, ఏమి కోల్పో, ఏమి నష్టపోవు, కానీ ప్రేమిస్తున్న పాటలు పాడితే నమ్మేటకి దేవుడు అమాయకుడా? జ్ఞానానికి మితిలేని దేవుడు హృదయాలను అంతరంగాలను పరిశోధించేవాడు ఆయన. దేవుని కొరకు మనం ఏం విడిచిపెట్టుకున్నాం? ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే వానిలో దేవుని ప్రేమ ఉండదు.
లోకాన్ని దేవుణ్ణి ఇద్దరిని ప్రేమించటం అది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక వరలో 2 కత్తులు ఇమడవు. సొలొమోను దగ్గరికి 2 తల్లులు వెళ్ళారు. అయ్యా ఈ బిడ్డ నా బిడ్డ అంటే, కాదయ్యా నా బిడ్డ అయ్యా, కాదయ్యా నా బిడ్డ అంటే, అమ్మ గొడవ ఎందుకులేమ్మా, ఒరే ఎవర్రా అక్కడ, ఈ బిడ్డను 2 ముక్కలు చేసి చెరువు మొక్కించి పట్టుకుపోతారా అన్నాడు. కన్న తల్లి పేగులు తరుక్కుపోయి, అయ్యా వద్దు రాజుగారు, ఇస్తే నా బిడ్డ నాకు ఇవ్వండి, వీలు కాకపోతే అవకాశం లేకపోతే ఆమెకి ఇచ్చేసి, అంతే తప్ప నా బిడ్డను మాత్రం 2 ముక్కలు చేయదు బాబు అని బ్రతిమలాడుకున్నారు. యేసయ్య కూడా కన్న తల్లి కన్నా మిన్నయ్యేవాడు. మీ హృదయాన్ని 2 ముక్కలు చేయబాకండి. కాసేపు దేవునికి, కాసేపు సాతానికి, లోకానికి ఇచ్చే ఆ హృదయంలో నేను ఉండలేను. ఇవ్వాలనుకుంటే ఇవ్వటం నీకు మేలుని నువ్వు గ్రహిస్తే నాకు ఇచ్చే. పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలం, పూర్ణ జ్ఞానం, పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించు. లేదు కాదు కూడదంటావా, చల్లగా ఉండు, లోకంలో ఉండు. నో అబ్జెక్షన్, బికాజ్ అవర్ గాడ్ ఈజ్ నాట్ డిక్టేటర్. ఆయన పెద్ద ఆయన ఒక నియంతేం కాదండి. ఆయన రోబోలుగా చేయలేదు. ఆయన అందరూ నన్ను ప్రేమించి తీరాలి, చచ్చినట్టు అని అంటలా. నీ ఇష్టం, ఏది యోగ్యమో ఏది అయోగ్యమో మన ముందు పెట్టాడు. ఏది మేలో ఏది కీడో, చాయిస్ ఈజ్ యువర్స్. మీరే కోరుకోండి. దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు ఏదైనా ఏమైనా ఎంతైనా విడిచిపెట్టుకుంటాం. సాధు సుందర్ సింగ్ గారిని వాళ్ళ మేనమామ ఒకసారి, బాబు ఒకసారి రా నాన్న అని మేనలని లోపల తీసుకెళ్ళి చేయబెట్టుకుని ఆ బీరువా అన్ని ఓపెన్ చేశారు. లాకర్స్, సేఫ్టీ లాకర్స్. నాకు ఒక్కతే కూతురు అయ్యా, నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని ఆ బిడ్డను పెంచాను. నువ్వు యేసుప్రభుని ప్రేమిస్తున్నాను, ఆయన కోసం బ్రతుకుతానంటున్నావు, నా మాట విను. యేసుప్రభుని విడిచిపెట్టి నా బిడ్డను పెళ్లి చేసుకో. హాయిగా ఈ ఐశ్వర్యం అంతా అనుభవిస్తూ తొలతొగుతూ మీరు సంతోషభరితంగా బ్రతుకుతూ ఉంటే నా శేష జీవితాన్ని కొనసాగించాలని నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తే, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే మరి నా మనసు గాయమైంది. యేసుప్రభుని ప్రేమించడం మానేమన్నాడు. సాధు సుందర్ సింగ్ గారు యవ్వన కాలంలో కొత్తగా ప్రభువుని నమ్ముకున్న తొలి దినాలు ఇలా అన్నారు, మావయ్య శ్వాస తీసుకోవటమైనా మానగలనేమో కానీ క్రీస్తు వారిని ప్రేమించటం మానివేయటం నా వల్ల కాదు మావయ్య అన్నాడు. దీపావళి పండుగకి తపాసుల దండ తడిసిపోతే ఎక్కడన్నా ఒకటి మోగుది, శబ్దం వచ్చి రానట్టుగా తుసుకు తుసుకు తుప్పుకు తుప్పుకు అని. మీరేంటి అట్ట చెప్పారు? హల్లెలూయా. కొంచెం నిమ్ముకున్నారు ఏంటమ్మా? 6 గంటలు కూర్చున్నారుగా, కొంచెం నిమ్ముకున్నారు మీరేమన్నా? ఓకే ఓకే. దేవుని అనే వాక్యమే మీకు వేడి వెట్ట మీ అంతరంగంలో ఒక తీవ్రత పుట్టించును గాక. మీలో ఒక ఉజ్జీవాన్ని మొదటి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు రగిలించును గాక. ప్రభు కొరకు మండాలనే తపన, తృష్ణ, ఆకాంక్ష మీ గుండెల్లో భగభగా ప్రజ్వరిల్పజేయునుగాక. ప్రభువునందు పడిన ఈ ప్రయాస ఏదీ వ్యర్థం కాక ప్రయాసకు మించిన ఫలితాన్ని దేవుడి 3 దినాల కూడికలో సంఘానికి అనుగ్రహించునుగాక. సాధు సుందర్ సింగ్ గారు యవ్వన కాలంలో శ్వాస తీసుకోవటమైనా మానగలను, కానీ ప్రభువును మాత్రం చూడండి. ఆ దైవజనుడు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కారాలు, సూచకులు, కోకరులుగా అసంఖ్యాకంగా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఆయన పరిచర్య ప్రభు రాకడ వరకు నిలిచి ఉండే పరిచర్యగా దేవుడు ముద్రించాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నిన్ను దీవించడం కాదు, ఆస్వాదించడం కాదు, నీవే వేవేల మందికి దీవెనకరంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నన్ను ఆస్వాదించు, నన్ను దీవించు, నా సమస్యలు తీర్చు, నా అక్కలు తీర్చు కాదు, నీవే అనేకులకు ఒక దీవెనకరమైనటువంటి ఒక సాధనంగా, ఒక ఛానల్గా ఉండబోతున్నావు. ప్రభువుని మనం ప్రేమించటంలో ఏదైనా ఎంతైనా భార్యనే విడిచిపెట్టేశాడు, కుమారుని విడిచిపెట్టేసాడు. ఎందుకని వారు ఉంటే ఇస్సాకు మనుగడ అక్కడ దుర్లభం, ఇస్సాకు ఎదుగుదలకు వారు ఆటంకం, ఇస్సాకు అభివృద్ధికి, ఆశీర్వాదానికి వారు ఒక అడ్డుబండ. అందుకని ఇస్సాకు కొరకు భార్యనైనా బిడ్డనైనా ప్రభు అన్నాడు, తల్లినైనా తండ్రినైనా ఆనందములైనా ఆసుపాసునైనా ఎవరినైనా దేనినైనా ఎంతైనా ఏమైనా ఏదైనా ఒకవేళ నా కొరకు విడిచిపెట్టుకోకపోతే వారు నా శిష్యులు కాదు, నా రాజ్యానికి వారసులు కాదు. ఎందుకంటే మీ కొరకు నేను సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చేసాను. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మా ఊర్లో మొట్టమొదట ప్రభువుని నమ్ముకునే మహాభాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నా తర్వాత చాలామంది నమ్ముకునే, కానీ మొదట 32 సంవత్సరాల క్రితం ఈ మహాదేవుడిని, సత్యవంతుడైన ప్రభువుని విశ్వసించి నా హృదయంలో చేర్చుకునే ధన్యత ఆ దేవాది దేవుడు తన ఉచితమైన కృప ద్వారా నాకు ఇచ్చారు. నేను మా పాస్టర్ గారు సజ్జా బర్నబాస్ అయ్య గారు వారిని పిలిచి మీటింగ్ పెట్టుకుందాం, నేను ఎలా మారానో, నా ప్రభు నన్ను ఎలా మార్చారో, ఎంత ఘోర పాపినో,
మరి ఈ రోజున ఇలా ఉండటానికి కారణం ప్రభు కృపని సాక్ష్యం చెప్పి అయ్యగారితో వాక్యం చెప్పించాలనుకున్నాను. ఇలా ఒక కూటం పెట్టుకుందామని నేను ఆశిస్తే మా అన్నయ్యలు అన్నారు, ఇది ఉమ్మడి పొలం స్థలం, మనం ఇంకా నాన్నగారి పొలాలు స్థలాలు పంచుకోలే, అన్నీ నీ అయిపోయినట్టుగా ఇక్కడ పెట్టేసుకుంటే కోటాలు ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చి భోజనాలు పెడతా ఉంటే, మంచాల్లో పడుకోబెడతా ఉంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. నీ కొన్ని ఆంక్షలు పెట్టారు వాళ్ళు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాం, ఆలోచించుకో, యేసుప్రభు విడిచిపెడితే మాతో పాటు ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నారు. దానికన్నా 2 రోజులు ఎందుకన్నయ్యా నాకు టైము, మీరు ఉండమంటే ఉంటాను, మీకు ఏదైనా ఇబ్బంది అయితే అభ్యంతరం చెప్పండి వెళ్ళిపోతాను, అంతేగాని యేసుప్రభు మాత్రం విడిచిపెట్టి నేను ఉండలేను అన్నయ్య అని చెప్పాను. నీకు పిచ్చి పట్టిందిరా అన్నారు. ఆరోగ్యమూర్తి గారు సాక్షి విన్నాను నేను అప్పుడు. ఆయన కూడా వాళ్ళ అన్నయ్యలు అట్టాగే అన్నారట, నీకు పిచ్చి పట్టిందిరా అని. ఆయన అన్నారట, నాకు పట్టిన పిచ్చి మంచి పిచ్చి అన్నయ్య, మీకు పట్టిన పిచ్చి 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 అన్నయ్య, నాకు పట్టిన మంచి పిచ్చి మీకు పట్టాలని, మీకు పట్టిన పిచ్చి పిచ్చి మీకు మీలోంచి పోవాలని నేను మీకోసం పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తాను పిచ్చ అన్నయ్య అన్నాడట. ఆ మాట నాకు గుర్తొచ్చి, నిజమేననే నాకు పట్టిన పిచ్చి మంచి పిచ్చి ఇది, ఈ మీరు అన్నమాట వాస్తవమే, మీరు ఉండమంటే ఉంటా ఇంట్లోంచి వెళ్ళిపోతానని అన్నప్పుడు 91వ సంవత్సరం మే నెల వారి ఇంట్లో నుంచి నన్ను బయటికి పంపించేశారు. అలా కట్టుబట్టలతో ఒంటరిగానే వెళ్ళిపోయాను నేను. వారిలో ఒంటరి అయిన వాడు 10 అవుతాడు. దేవుని పిల్లలారా, దేవుని వాగ్దానం అది ఎప్పటికీ మారదు. అబద్ధమాటకైనా నరుడు కాదు. ఇవాళ మాకు 6 సంఘాలను ఇచ్చారు, కొన్ని 100 మంది బిడ్డలను, ఆత్మీయుల బిడ్డలను ఇచ్చారు, కొన్ని వేల సభల్లో మాట్లాడే భాగ్యం ఇచ్చారు. మళ్ళీ తిరిగి నాకు జన్మనిచ్చిన అమ్మకి, మాకు పిల్లనిచ్చిన అత్తగారికి, మామగారికి, మా మేనగోడలకి, మా బంధువులకి, మా గ్రామంలో కొన్ని 100లాది మందికి బాప్తిస్మం ఇచ్చే భాగ్యం ఇచ్చారు. లేదు మాకు అన్నయ్యలే కావాలని అక్కడే కూర్చున్నాను ఆ రోజున, ఎక్కడ వేసేవే గొంగలంటే వేసిన చోటే ఉన్నానే కంబలి అని సామెత సంధాన ఎన్నాళ్ళున్నా ఎన్నేళ్ళున్నా గొర్రెకు బెతిరే తోకన్నట్లుగా నా బ్రతుకు ఇప్పటిదాకా అలాగే పడుండేది. నేను ప్రభు కొరకు వాళ్ళని విడిచిపెట్టుకుని రాబట్టి నేను దీవించబట్టమే కాదు, కొన్ని 100లాది కుటుంబాలకు దీవెనకరంగా ఉండటానికి దేవుడు ఈ దీనుని కృప చూపించాడు. ఆయన ఈ రాత్రి వేళ దేవుని కొరకు మీరు ఏదైనా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడితే ఇహమందు 100 రెట్లు ఇస్తాడు ఆయన, పరమందు మళ్ళీ తిరిగి మీకు అనేక రెట్లు ఇస్తాడు ఆయన. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు కొరకు మనం ఎన్నో విడిచిపెట్టుకోవాలి. యవ్వన కాలంలో యేసన్న గారి తినే కంచంలో ఒక విశ్వాసి భర్త కాండ్రించి ఉమ్మేశారట. యవ్వన కాలంలో సేవకు వస్తే ఆయన తనకున్నటువంటి ఆ కోపాన్ని, అహంకారాన్ని, ఆయనకున్నటువంటి సమస్తమైనటువంటి దాన్ని విడిచిపెట్టుకుని సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. కాబట్టే ప్రపంచానికి ఒక దీవెనకరంగా నిలిచాడు ఆయన. నువ్వు ఓర్చుకోగలిగితే, తట్టుకోగలిగితే, సహించగలిగితే, ప్రభు మనసును చూపించగలిగితే, ఆ ప్రభు ప్రేమలో దేవుని పిల్లలు అనేక మందికి నువ్వు పంచగలిగితే, నీవు దేవుని చేత దీవించబట్టమే కాదు, నీ మూలముగా వేలాది కుటుంబాలు దీవించబడతాయన్నది నగ్న సత్యం. అది హల్లెలూయా. ఏమైనా విడిచిపెట్టుకోవాలి, ఎంతైనా విడిచిపెట్టుకోవాలి, ఎవరినైనా విడిచిపెట్టుకోవాలి. ఇస్సాకు ప్రేమించి ఏం చేశాడయ్యా అంటే, అబ్రహాం ఇస్సాకుని ప్రేమించి తన దున్నదంతా దాచిపెట్టాడు. తనకు దేవుడు అనుగ్రహించిందంతా ఇస్సాకు కోసం దాచిపెట్టాడు. కెతూరాకి తనకు పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు పిలిచి, నేను కన్నాను మిమ్మల్ని తండ్రిని కాబట్టి రండి అని వాళ్ళకు కొన్ని బహుమానాలు, గిఫ్ట్లు ఇచ్చి ఎంతో కొంత వాళ్ళకు కూడా మొట్ట చెప్పాడు. తన కష్టార్జితంలో నుంచి ఎంతో కొంత ఇచ్చాడు. కానీ మొత్తం ఎవరి కోసం దాచేసాడు? ఏమండి? ఇస్సాకు కోసమే. ఎందుకు? ఇస్సాకుని అంతగా ప్రేమించాడు కాబట్టి. మా ఊర్లో ఒక ఆయన 30 ఎకరాల పొలం ఉంది. పెద్ద కూతురుగా 3 లక్షలు, చిన్న కూతురుగా 3 లక్షలు ఇచ్చాడు. ఒక ఆయన ఆటో డ్రైవర్కి ఇచ్చాడు, ఒక ఆయన ఏమో ఆర్ఎంపీ డాక్టర్కి ఇచ్చాడు. మిగిలిన 30 ఎకరాలు కొడుకు ఇచ్చేసాడు. ఇక్కడ కూడా ఉన్నారా? అంటే కొడుకుని ఆయన ఎంతగా ప్రేమించాడు అన్నది ఆ క్రియకి తెలిసి అర్థమైపోద్దండి. కొన్ని పెద్దవాడికి ఒక 5 ఎకరాలు, చిన్నవాడికి ఒక 5 ఎకరాలు, కొన్ని 20 ఎకరాలు కొడుకు ఇచ్చాడా? కెతూరాకు పుట్టిన పిల్లల్ని పిలిచి ఏదో బహుమానాలు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి, తండ్రిని కదా, జన్మనిచ్చాను కదా, నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, ఇది తీసుకోండి, ఇంకేమీ ఆశించబాకండి. ఆడపిల్లల్ని తీసుకెళ్ళాం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు, మగపిల్లల్ని తీసుకెళ్ళి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆడపిల్లకి ఎంతో కొంత మొట్ట చెప్పి, అమ్మ 2 పురుళ్ళు పోస్తాం,
ఓ మంచం ఒక కంచం ఇస్తాం, ఏదైనా సంవత్సరానికి ఒకసారి అయితే చీర పెడతాం, ఇంతే, ఇంకేం ఆశించబాక, మిగిలిన తమ్ముడిదే. మా ఊర్లోనమ్మా, ఇక్కడ ఉన్నారు గుంటూరు జిల్లాలో కూడా, మిగిలినంత వాళ్ళదేనా? ఆడపిల్లలకి అంతేనా? రేపొద్దు మీకు ఆడపిల్లలు పుట్టిన మీరు అట్లా చేస్తున్నారుగా, చేరా? కెతూరాకు పుట్టిన పిల్లలకు మాత్రం బహుమానం పంపించాడట. అబ్రహాము ఇస్సాకు కోసం సమస్తమును దాచిపెట్టేశాడు. బైబిల్లో ప్రేమ దాచిపెడుతుంది. ఆమేన్. కంటికి కనబడినవి, చెవికి వినబడినవి, హృదయమునకు గోచరము కానివి ఎన్నెన్నో మన కొరకు మనం ప్రేమించి మన ప్రభువు దాచిపెట్టేశాడు. ఎవరి కోసం ప్రభు అంటే, నన్ను ప్రేమించు వారి కొరకు, కంటికి కనబడినవి, హృదయానికి ఎన్నో దాచాను. ఎవరి కోసం? ప్రేమించే వారి కోసం. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి గంగాల బొచ్చి డిప్పా సెట్టి మొత్తం ఎలిసిపోయి పెట్టేస్తారు. అమ్మ 3 తరగతి 4 తరగతి 5 తరగతి చదువుతున్న టైంలోనే. ఎందుకంటే ఒక ఐ చేతికి ఇవ్వాలి కదయ్యా, ఒకేసారి ఎక్కడ కొంటాం, ఉండిలేని సంసారం కదా. అందుకని ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క కొండకొని ఆ ఎలిసిపోయి పెట్టేసి పెళ్లి నాటికని ముందు నుంచి సిద్ధపరుస్తూ దాచిపెడతారు, భద్రత చేస్తారండి. మన దేవుడు కూడా మన కొరకు ఎన్నెన్నో సిద్ధం చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. దాచిపెట్టే దేవుడు ఆయన. మరి ప్రభు కొరకు మనం ఏం దాచిపెడుతున్నాం? ఒక రోజున పౌలు గారు 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాడు. ఇవన్నీ ఎవరికి ప్రభువా అని అడిగాడు కిరీటాలను చూసి. ఇవి ఒకటి నీకే కుమారుడా అన్నాడు దేవుడు. స్తోత్రం నాయన. చాలా ఉన్నాయి కదా తండ్రి, ఇవన్నీ ఎవరికి ప్రభువా? నీవలే విశ్వాసమును కాపాడుకుని మంచి పోరాటమును పోరాడి నా కొరకు ఈ భూమి మీద దేనినైనా విడిచిపెట్టుకుని ఇదిగో ఈ లోకయాత్ర చాలించి నా దగ్గరికి వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వటానికి ఒక్కొక్కరికి ఒక కిరీటం ముందుగానే దాచిపెట్టి సిద్ధం చేసి భద్రం చేశాను అన్నాడు. హల్లెలూయా. నీకొక కిరీటం, ఎవరికి? ప్రేమించే వారికి సిద్ధం చేశాడు, భద్రం చేశాడు. కంటికి కనబడో, చెవికి కనబడో, హృదయానికి అర్థంగా ఆశ్చర్యపోయి, నివ్వెరపోయి, నిర్గాంతపై, నిశ్చేష్లో విభ్రాంతి గుడ్డప్పగించి ఆ రోజున మనం నిర్గాంతపై అలాగ చూస్తూ కూర్చుంటాం. అయ్యా, ఇంత నా కొరకు ముందుగా సిద్ధం చేసి భద్రం చేసి దాచిపెట్టావా? ఒక ఆవిడ బైబిల్లో 10 రూపాయలు నలిగిపోయినాయి, చిరిగిపోయినాయి, అరిగిపోయినాయి, ఇంత పొతికి పెట్టింది. ఎందుకమ్మా బైబిల్లో పెట్టావు, ఎందుకమ్మా అన్న నేను? విరిగి నలిగినవి యెహోవాకి ఇష్టంగా అయ్యగారు అంది. విరిగి నలిగినవట యెహోవాకి ఇష్టమట, అందుకని వారానికి 10 రూపాయలు వేస్తట మహాతల్లి. ఆ వేసే 10 రూపాయలు కూడా కొంచెం మంచిది తీసుకొని, పడనయ్యి ఎవరికి దగ్గర ఆర్టీసీ కండక్టర్ తీసుకొని కూరగాయల అబ్బాయి తిట్టి తిరిగి ఇచ్చేసి అవన్నీ బైబిల్లో దాస్తుంది అనమాట. ఆవిడ వారానికి ఒకటి వేస్తుంది. పాటలు మాత్రం ఎరగదీస్తుంది ప్రేమించేదనని. మాటలు తేటలు మా ఇంట్లో, మాపిడి భోజనం మా ఇంట్లోనా? మీరు భలే వాళ్ళమ్మా మీరు. కాదు, ఏం దాచిపెట్టాం దేవుని కొరకు? కనీసం మన రాబడిలో 10వ వంతున తీసి దాచిపెట్టిన నీవు ప్రభువుని ప్రేమించిన వ్యక్తివని ఎంతకాలం మోసపోతావు, ఎంతకాలం భ్రమలో బ్రతికేస్తావు? మన రాబడిలో కనీసం 10వ వంతైనా తీసి పక్కన పెట్టి ఇది ప్రభుది, ఇది మంది కాదు, ప్రభు పరిచర్యకు మనం ఇవ్వాలనే ఆలోచన లేని సంఘంలో విశ్వాసులు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు చూస్తున్నా కూడా ఒక అవగాహన లేని వాళ్ళు ఎంతమంది అండి? ఏం దాచిపెట్టాం ప్రభు కోసం? మనం దాచిపెట్టింది ప్రేమ అవుదే. అది ఇస్సాకు కొరకు అబ్రహాము దాచిపెట్టేశాడు, సమస్తాన్ని దాచిపెట్టాడు. మీ కొరకు ఎన్నో దాచిపెడుతున్నాడు ప్రేమించి ప్రభు. ఆ దాచిపెట్టిండు స్వతంత్రించుకోవాలంటే ప్రభు కొరకు దాచే మనసు నీకుందా? ఒక ఆవిడ వచ్చి పాడుతుంది, వెండి పసిడివిగో విసామైనను నాకై ఉండవలెనని కోరను. వాళ్ళు చక్కగా పాడింది ఆవిడ. వేషం కూడా ఇవ్వాల, మొత్తం పట్టుకుపోయింది. ఆ పాట పాడితే పాస్టర్ గారు ఏమనుకుంటారమ్మా? వెండి పసిడి ఇవిగో వేషమైనా సరే నాకు ఉండాలని నేను అనుకోవట్లేదంటే అర్థం ఏంటి? మొత్తం ఇచ్చేస్తాననే కదా, ఇచ్చేత్తగా పాట పాడాలి. ఇక పాట పాడేసి ఇచ్చేసి సమర్పించేసి వెళ్ళిపోవాలి. అందుకని ఆర్కే మూర్తి గారు అనేవాళ్ళు, క్రైస్తవులు అబద్ధాలు ఆడినా ఆడకపోయినా అబద్ధాలు పాడతారనేవాళ్ళు.
నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. బాగా పాడారు సిస్టర్ గారు. ఇంతకీ మీ దశమ భాగం ఇస్తారంటే ఆవిడంది, నీ ధనము నీ ఘనము ప్రభు చేస్తాక నాదన్నానా? నాది నాదే. నీ ధనము నీ ఘనము ప్రభు చేసింది. చూడండి దేవుని పిల్లలారా, దేవుని కొరకు మనము దాచిపెట్టాలి. దేవుని కొరకు మనము విడిచిపెట్టాలి. దేవుని కొరకు మనము గొప్ప కార్యాలు చేయాలి. ఈ 3 అబ్రహాము ఇస్సాకు కోసం చేశాడు. ఈ 3 ప్రభు మన కోసం చేశాడు. చేసి అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమించండి. ఈ 3 అనుభవాలు మనం కూడా చేయగలిగితే మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా దేవుడు ఎంచుతాడు, భావించుతాడు, పరిగణించుతాడు. ఏమీ లేకుండా ప్రేమించినట్లు కాదు. బలకట్లో 10 మంది కుర్రోళ్ళు వెళ్తున్నారు, మునిగిపోతుంటే ఒడ్డున కూర్చుని ఒక ఆయన అన్నట్ట, అయ్యా మీకు దండం పెడతా, అయ్యా మీకు కాలు పట్టుకుంటా, ముందు ఆ ఎరసొక్క అబ్బాయిని కాపాడండి బాబు, మీకు దండం పెడతాను అన్నాడట. ఒక ఆయన వెళ్ళి జుట్టు పట్టుకు లాక్కొచ్చాడు. ఏమవుతాడు సార్ మీకు ఈయన అన్నాడు. ఏమవుడండి, పోయిన వారం 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు నా దగ్గర అన్నాడట. అంటే పోయిన వారం 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, అటు చచ్చిపోతున్న 1,00,000 పోతాయి కాబట్టి అయ్యా మీ దండం పెడతా, అయ్యా మీ కాలు పట్టుకుంటా అని అన్నది 1,00,000 రూపాయల కోసం, ప్రేమతో కదా. ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాడు ఒక ఆయన, అమ్మ మీ ఇంట్లో కులాసానా, సిస్టర్ గారు మీ ఇంట్లో అందరూ మేము క్షేమంగా ఉన్నారా, అమ్మ మీ ఇంట్లో తల్లి అని అందరిని అడుగుతున్నాడు. అపార్ట్మెంట్లో వరుసన వెళ్ళి అందరూ ఒకళ్ళు అపార్ట్మెంట్లో ఆడవాళ్ళు అందరూ కలిసి, అసలు మీరు ఎవరండి, ఏం చేస్తారు అన్నయ్య గారు, మా పుట్టింటోళ్ళు కూడా శ్రద్ధగా అడగరు, మమ్మల్ని వచ్చి రోజుకి పూటకి అడుగుతారు, ఏంటనంటే మీరు ఏం చేస్తారంటే, నేనమ్మా సమాధి పెట్టెలు తయారు చేసుకుని బతుకుతూ ఉంటానమ్మా అన్నాడట. అంటే సమాధి పెట్టెలు తయారు చేసి మీ ఇంట్లో ఎవరికైనా కొంచెం రోగం వచ్చిందా, కాసేపు కూసేపు అనేటట్టుగా ఉన్నారా అని ఎంక్వైరీలో ఉన్నాడన్నమాట ఆయన. అది సంగతి, క్షేమం కోరి కాదు. ఇవాళ ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ అవే స్వార్థ సహితమైన ప్రేమలైతే, దేవుని ప్రేమ స్వార్థ రహితమైన ప్రేమ. ఆ ప్రేమ మన అంతరంగాల్లో మన గుండెల్లో నింపబడును గాక. ప్రభు అన్నాడు, ప్రేమ ఎక్కడ ఉంటుందో, ఒకడు నన్ను ప్రేమించినడలా నేనును నా తండ్రి వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఈ 2024 ప్రభు మనతో ఉండాలని, మనతో ట్రావెల్ చేయాలని, మనతో పాటు కలిసి ఆయన కూడా ఎంఐ మార్గంలో శిష్యులు నడిపించినట్టుగా మనతో ప్రభు ఉండాలని ఆశ ఎవరికి ఉండదు. అయితే నువ్వు ప్రేమించే హృదయం నీలో ఉంటే ప్రభు నీతోనే ఉంటాడు. వాగ్దానం చేస్తున్నాడు. అబద్ధమాడాడు. అబద్ధమాడుట దేవుని గుణమా, అబద్ధమాడితే దేవుడేనా. అబద్ధం ఆడేవాడు ఎవడని దేవుడుతాడండి? అబద్ధం ఆడతాడు దేవుడు అనేవాడు? నేను నా తండ్రి వచ్చి మీ యొద్ద నివాసం చేస్తాను అన్నాడు సత్యవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రభువా? ఎవరి ప్రభు అంటే నన్ను ప్రేమించు వారికి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నేను నా తండ్రి వచ్చి వాని యొద్ద నివసిస్తామన్నాడు యోహాను 14:23లో. బేతనీకి ఎన్నిసార్లు వెళ్ళినా ఇదిగో అక్కడే మరియా మార్తా లాజరు దగ్గరే ఉండేవాడు ఆయన. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. నా ఆజ్ఞలు గైకొనటమే నన్ను ప్రేమించడం అంటే. దేవుని ఆజ్ఞలు గైకొన్న షడ్రకు మేషకు అబెద్నెగోలు అగ్నిగుణాలు ఉంటే ఆయన అక్కడే ఉన్నాడు. నువ్వెక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ప్రేమించే వ్యక్తివి అయితే గనక. ఆమేన్. మన అవసరాలు, మన అక్కరలు, మన కొరతలు, మన కొదువలు ఎట్టివైనా ఎంతటివైనా ఎలాంటివైనా వాటన్నిటి దేవుడు తీరుస్తాడు మనం ఆయన ప్రేమించే వారమైన ఎడల. జటిలమైన కఠినమైన విషమ సమస్యలు సులభముగా సునాయాసముగా అవలేలగా దేవుడు ఇట్టే పరిష్కరిస్తాడు మనం ఆయన ప్రేమించే ప్రజలమైన ఎడల. బాబు 2 ఇడ్లీ ఇవ్వు అంటాం హోటల్కి వెళ్ళి. చక్కటి ప్లేటు, దానిపైన అరిటాకు, కారపొడి, అందులో కొంచెం నెయ్యి, అల్లపు చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబారు, అందులో 2 స్పూన్లు, మంచినీళ్ళ గ్లాసు, నెత్తి మీద ఫ్యాను. ఏమడిగావు? ఎన్ని అడిగావు నువ్వు? అయ్యా నిన్ను ప్రేమించే మనసు నాకు కావాలి, నిన్నే ప్రేమించాలి, నిన్ను ప్రేమించినంతగా మరి దేనిని మరి ఎవరిని నేను ప్రేమించకూడదు ప్రభువా.
పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించే వ్యక్తిగా నేను ఉండాలి అనే ఆశ నీలో ఉన్నప్పుడు, ఆ అనుభవానికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని పిల్లరా, మనకు సమస్యలు తీరుస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మనమే ఇతరులకు దీవెనదాయకంగా ఉండేటట్లుగా దేవుడు తప్పక చేస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేసేస్తాను. అడుక్కు తినేవారికి చేయను, తలగా ఉంచుతాను, తోకగా ఉంచను. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక నెలలోనే టార్గెట్ని పూర్తి చేసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో నేను కొన్ని లక్షల రూపాయలు కట్టించానని వాళ్ళు నన్ను సిద్ధార్థ అకాడమీకి విజయవాడకి పిలిచి ఇలా డయాస్ మీద ఒక పూల కాటాన్ని కట్టి ఒక పక్కన కూర్చోబెట్టుకున్నారు. 93వ సంవత్సరం అది. అప్పుడు నేను దాదాపుగా 63 కేజీలు బరువు ఉన్నాను. వాళ్ళు తులాభారం చూసి, అంటే నా ఎత్తు డబ్బులతో తూకం వేసి ఆ సిద్ధార్థ అకాడమీలో ఆఫీసర్స్ నాకు వాటిని బహుమానంగా ఇచ్చారు, 63 కేజీల డబ్బుల్ని. మీరు ఎంత సుపనాతలో స్తోత్రం అని చెప్పట్లా. నీకు డబ్బులు తూకంగా చూస్తే నేను స్తోత్రం చెప్పాలయ్యా, మాకేమైనా అరకిలో ఇచ్చావు అందులో అన్నట్టు. నేను 63 కిలోల డబ్బులు తీసుకెళ్ళి మా పాస్టర్ గారు సజ్జా బర్నవాసయ్య గారి చేతిలో పెట్టి, అయ్య గారు వీటిని సేవలో ఎక్కడైనా వాడండి, ప్రభు పరిచర్యలో వాడండి అయ్య గారిని ఇచ్చేసాను. ఆయన దేవుని సేవకులకు మోటార్ సైకిల్ కొనిపెట్టక వాటిని వాడారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పాత సైకిల్ మీద నేను నా జీవితాన్ని ప్రారంభించాను. దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు ఆ వ్యాపారాన్ని దీవించి ఆస్వాదించారు. ప్రోక్టర్ అండ్ గ్యాంబెల్ ఏజెన్సీ తీసుకున్నాను, టాటా టీ పొడి ఏజెన్సీ తీసుకున్నాను, మ్యారికో కంపెనీ ఏజెన్సీ తీసుకున్నాను, విప్రో కంపెనీ అంటే సంతూర్ సోప్స్ ఇవి ఏజెన్సీ తీసుకున్నాను. గొడ్లవల్లేరు, ముదినేపల్లి, కైకిలూరు, అలాగే కల్లిదిండి 4 మండలాలకి స్టాకిస్ట్గా డీలర్గా పనిచేయటానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకడు ఆత్మీయతలో వర్ధిల్లుచున్నప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లటం అనేది అది దేవుని చిత్తంలో ఒక భాగమైనది. మనం అప్పు తీసుకునే వారం కాదు, అప్పు ఇచ్చే వారంగా ఉండాలి. మనం తోకగా కాదు, తలగా ఉండాలి. మనం కింద వారం కాదు, పై వారంగా ఉండాలని మన తండ్రి మన నుంచి కోరుకున్నాడు. నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ఆస్తికర్తలు చేస్తాను. పాపాన్ని కాదు, లోకాన్ని కాదు, లోకాన్ని ప్రేమించి, లోకాన్ని జుర్రుకుని, లోకాన్ని ఆస్వాదించి, లోకాన్ని అనుభవించుకుని ఆరాటపడి అరులు చచ్చి వెంపర్లాడితే ఒకవేళ నీవు దరిద్రతలోకి వెళ్తావేమో, కానీ దేవుని ప్రేమించేవాడు ఎవడు దరిద్రతలకు వెళ్ళడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, మా తాతయ్య పుట్టాడు, 5 ఎకరాలు కొన్నాడు. మా నాన్న పుట్టాడు, 2 ఎకరాలు అమ్మాడు. నేను పుట్టాను, ఇంకో 2 ఎకరాలు అమ్మాను. మా అబ్బాయి పుట్టాడు, ఉన్నది పోయింది. నాకు లోకంతో పని ఏంటి, డోంట్ కేర్ అన్నాడు. పాపాన్ని ప్రేమించే వాళ్ళ సాక్ష్యాలు ఎలాగ ఉంటాయి? ప్రభువుని నేను నమ్ముకోక మునుపు నా పరిస్థితి, నా దుస్థితి, నా దుర్గతి, నా దురవస్థ ఇలా ఉండేదండి. ఇలాంటి దయనీయమైన దుర్భరమైన పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ జీవిస్తూ ఉండేవాడినండి. ప్రభు నమ్ముకున్న తర్వాత, నా పాప శాపం నుంచి విడుదల పొందిన తర్వాత నాకు జయ జీవితాన్ని దేవుడిచ్చి నాకు ఈ రోజున ఈ విధమైనటువంటి స్థితిని ప్రభు ప్రసాదించాడండి అని మనం సాక్ష్యం చెప్తే మన దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము ఇస్సాకును ప్రేమించి చేశాడే, అదే ప్రభు ప్రేమించి నీ పట్ల నా పట్ల చేసింది. రెండో విషయం చెప్తాను. అబ్రహాము ఇస్సాకును ప్రేమించినట్లే ఇస్సాకు రెబెకాను ప్రేమించి తన తల్లి గుడారములోనికి ఆమెను తీసుకుని వెళ్ళి పరిణయమాడాడని ఆదికాండం 24:67 మనం చదువుతాం. ఇస్సాకు రెబెకాను ఏం చేశాడు? ప్రేమించాడు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ అలాగే కొనసాగుతుంది. ఒక రోజున అబీమెలెకు కిటికీలోని చూశాడు. కిటికీలోని చూస్తే ఇస్సాకు రెబెకాతో సరసం ఆడుతున్నాడట. అంటే ఆ వయసులో అది వ్యామోహం కాదు, అది పెళ్ళైన కొత్తలోనో లేకపోతే ఇంకెప్పుడో యవ్వన కాలంలో కాదు, దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత కూడా తన భార్యతో ఎలా ఉన్నాడు? ప్రేమగా ఉన్నాడు, సన్నిహితంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, సరసమాడుతూ కనపడ్డాడు. కొంతమంది ఉంటారు ఊరోళ్ళందరితో సరసమాడతారు, ఇంటికి వచ్చాక మొట్టలాడిపోతాయి మొహాలు. మా ఊర్లోనమ్మా, ఈ ఊర్లో కూడా ఉన్నారా? ఏంటి అట్టండి ముట్టకరిచ్చే వాళ్ళు ఈ ఊర్లో కూడా ఉన్నారా? అందరితో బాగానే ఉంటారు. ఏ పిల్ల నన్ను చేసుకుంటావా? ఆ పిల్ల వయసు ఏంటి, నీ వయసు ఏంటిరా? సరసోక్తులను బూతులను నీ నోట రాకూడదు. ఆ పిల్లతో సరసాలండి నీకు, నన్ను చేసుకుంటావా? కోతిమొహవాడు నేను చేసుకుని వెళ్ళు. ఆ పిల్లతో అట్లా అనిపించుకోవడం కోసమే కోతిమొహవాడ నేను చేసుకుని పో. ఒక పేరు పెట్టుకున్నారు, ఆ అమ్మ కొడుకు కూతురు. రేయ్ కిరాతకుడు వచ్చేస్తున్నాడు రా
అంది తల్లి పిల్లలతో. గబగబా టీవీ కట్టేసి 2 4 3 6 4 8 5 10 5 10. ఏం పేరు? వాళ్ళ నాన్నకి ఆ కుటుంబం పెట్టుకున్న పేరు కిరాతకుడు. అంటే రాగానే పిల్లలు అన్నం తిన్నారా? అరే బాబు ఇట్రా, ఇదిగో నువ్వు డైరీ మిల్క్ అడిగావుగా పాప, అరే తల్లి చిట్టి తల్లి ఇట్రమ్మా, నువ్వు కిండర్ జాయ్ అడిగావు తల్లి, నీకు 2 తెచ్చా ఇదిగో అంటే మా డాడీ అని ముద్దులో పెట్టు. అలాంటి ఒక లవ్లీ అట్మాస్ఫియర్ ఆ కొంపలో లేదండి. విన్నారా? అమలు చేసుకున్నారా? ఎన్ని పడుకోలేదులే అంతే. ఎవరైనా కిరాతకుడు. ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ ప్రేమ ఉండదు. అమ్మాయి ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఎందుకలా ఉన్నావు? 10 మంది కొడుకులుంటే ఎంతో, నేను ఒక్కనే నీకు అంత కాదా? అయినా నేనేమైనా అంటే బాధపడాలి, నువ్వు నాకు బిడ్డలు కాలేదని. ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చుంటావు పిచ్చుతాను. ఆదరించాడు, ఓదార్చాడు, బలపరిచాడు, వెన్నుతట్టాడు, పురుకొల్పాడు, ప్రోత్సహించాడు, హక్కును చేర్చుకుని కన్నీరు తుడిచి ఆలింగం చేసుకున్న అద్భుతమైన ఆదర్శప్రాయుడు ఎల్కానా. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం తాగలయ్యా అన్నాడా? అండా అర్థం చేసుకునే భర్త అండి. భార్య కష్టంలో ఉంది, భార్య బాధలో ఉంది చెప్పకుండా గ్రహించేశాడండి. కొందరు చెప్పినా అర్థం చేసుకోరు. నాకు మనసు బాగాలేదండి, ఏ రోజు బాగుండి చేసిందిలే అంటాడు. పుణ్యమే కారం కొట్టినట్టే. నాకు ఇవాళ పేనం బాగాలేదండి, కూర వండలేకపోయానండి. రోగాలు మరదాన్ని కట్టబెట్టారే మీ అమ్మ మీ బాబు, నిన్ననే సుఖం. రోగాలు మరదాన్ని కట్టబెట్టారు అంటారు తప్ప కొంచెం ఆదరణ పోన్లేని సెంటర్కి వెళ్ళి ఆ కర్రీస్ కారణాలు తెస్తానులే, ఈ పూటకి ప్రాణం బాగపోతే ఏం చేస్తావు, తెస్తా సాంబారు కర్రీ తెస్తాలే అని గబాలను బండేసుకెళ్ళి తీసుకురావడం ఏమన్నదా? ఉచ్చుమహోళ్ళు భలే కులకలు నవ్వుకున్నారు మీరు. మా వాళ్ళు ఏమో మెట్టమెట్ట చూస్తాను నా ఇంకా, వాళ్ళేమో కొర్రా చూస్తుంటే మీరేమో కులకలు నవ్వుకున్నారేటమ్మా. ఆ తిట్టు బాగా తిట్టు, మీ ఎట్ట తిట్టలేకపోతున్నా తిట్ట. అమ్మాయి ఏటేట మన శిలోకి వెళ్తాం కదా, ఇంకా రెడీ అవ్వలేదండి నువ్వు. మేమంతా రెడీ అయిపోతే నేను రానండి, బిడ్డను పాలు విడిచేదాకా నేను రానని మొక్కున్నాను. పాలు విడిచిన తర్వాత ఏకంగా వచ్చి బిడ్డను అక్కడ శిలోహులో మొక్కు చెల్లించుకుని అక్కడ దైవ సేవకునికి అప్పగించి వచ్చేస్తానండి. నీ బిడ్డ నీ ఇష్టమా, నీ పెత్తనమా? రావాలో రాకపోవటం నీ నిర్ణయమా? ఈ ఇంట్లో ఒక మగాడు ఉన్నాడు, అడికి విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలని లేదా? ఏం లేదు, అలా ఏం మాట్లాడలా. ఇలా అన్నాడు, నీ దృష్టికి ఏది ఇష్టమో అదే చెయ్యి అన్నాడండి. ఆమె నీ దృష్టికి నీకు రావాలనిపిస్తే రాలేతే లేదు, నీకు ఏది ఇష్టమైతే చెయ్యి. నిజంగా నా భర్త కూడా అంతేనండి. చేపలు తెచ్చారు, ఏం చేయమంటారంటే పులుసు పెట్టాలనిపిస్తే పులుసు పెట్టు, లేదు ఫ్రై తినాలనిపిస్తే ఫ్రై చేసుకో, లేదు వాళ్ళు ప్రాణం బాగాలేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి రేపు వండుకో, నీకేది ఇష్టమో అది చెయ్యమ్మాయి అంటాడండి. నా భర్త కూడా అలాంటి వాడేనండి. అన్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. పోయిందిగా తక్కిలప్పుడు పరువే పోయిందిగా. ఒకరైనా మీలో ఒకరైనా ఒకరు కూడా లేరమ్మా. మా వాళ్ళు చూస్తున్నారు, ఇంటికి వచ్చాక అడుగుతారు, అయ్యగారు గుచ్చి అడిగితే అంత రాసి రంపాన్ని పెట్టానా, స్తోత్రం చెయ్యొచ్చు నువ్వా అని ఇంటికి వెళ్ళాక మీకు ఉంటుందిలే. నీ ఇష్టం, నీకు ఇష్టమే చేయలేదు లేదా? ఏముందండి ఆ ఇంట్లో? ప్రేమ. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ లవ్. ప్రేమ మినహా అన్నీ ఉన్నాయి మన ఇంట్లో. కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంది, ఏసీ ఉంది, హీటర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఓవెన్ ఉంది, దొంతలు చీరలు ఉన్నాయి. బట్టలు కొట్టు అర్థం కావట్లేదు, ఆండ్రీ షాప్ అర్థం కావట్లేదు. ఏ చీర కట్టుకుందామని ఆలోచిస్తున్నావు, ఈ చీర కట్టుకుందామని చీరలు లాగుతున్నావు, మిగిలిన చీరలు కింద పడుతున్నాయి. అవన్నీ సర్దుకొచ్చరికి ఇంకొక అరగంట టైం పడుతుంది. అందుకే మీటింగ్ లేట్గా వస్తున్నారు మీరు, గంట లేటు. ఈ తప్పేమి కాదమ్మా. కానీ ప్రేమ ఎక్కడుంది? ప్రేమేది? ఆయన ఒక గొర్రె ఉంది ఒక మనుషునికి. ఆ మనుషుడు ఆ గొర్రెని తన కన్న కూతురులాగా చూసుకుంటున్నాడట, గోరు ముద్దలు పెడుతున్నాడట, తన కౌగిటిలో పరుండ పెట్టుకున్నాడట,
తండ్రి కూతుర్ని ఎలా ప్రేమగా అపురూపంగా గారాభంగా చూసుకుంటాడో తన భార్యని అలా చూసుకుంటాడట ఊరియా బెత్షెబాని. నాతాను ప్రవక్త చెప్పాడండి. నాతాను కదా, పరిశుద్ధాత్మ దేవుడే, లేఖనాల్లో రాయబడిన అంత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిందే. అంత ప్రేమ ఉంది ఆ ఇంట్లో. గోరుముద్దలు తినిపించేవాడట. నేను మళ్ళీ అడుగుతున్నాను, మా వాళ్ళు ఎప్పుడైనా పెళ్లి రోజు కన్నా పుట్టినరోజు కన్నా ఏనాడైనా 2 ముద్దలు పెడుతున్నారు? ప్రాణం బాలు పడుకుని ఏం నీరసంగా ఉందండి, నేను మధ్య దగ్గర పడుకున్నాను, నాకు అన్నం వద్దులేండి అంటే, కాదమ్మాయి పొద్దునకి ఇంకా నీరసం వస్తుందమ్మాయి, నేను కలుపుకొస్తాను, నేను వంటగదిలోకి వెళ్ళి ఎంత ముద్ద అన్నం వండుకొని ఆ అన్నం వడ్డించుకొని కొంచెం పచ్చడో కొంచెం సాంబారో కొంచెం కూర ఏదో కలిపి 2 ముద్దలు తిని నేను తినిపిస్తాను అని పెట్టిన పాపాన ఏనాడైనా మా వాళ్ళు పోయారా? వాళ్ళు నా వైపు ఇంకా సీరియస్గా చూస్తున్నారు. దిగల వైటు అక్కడే ఉంటావా? కొరా చూస్తున్నారు. ఇట్లాంటివన్నీ నేర్పించు, ఇప్పటికే చేస్తున్నాం వాళ్ళతో. ఇట్లాంటివి నేర్పించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయండమ్మా అయ్యగారు ఏం చెప్పారు, మొదలు పెట్టమన్నా లేదా? రోజు పెట్టమంటలేదమ్మా, రోజు ఎవడో కుదరదులేమ్మా, ఎప్పుడన్నా పుట్టినరోజుకో పెళ్లి రోజుకో ప్రాణం బాగున్నప్పుడో ఎప్పుడన్నా 2 ముద్దలు తినిపిస్తే ఏమైందని భర్త చెప్తున్నాడు. నాతాను ప్రవక్త ఆ మనుషుడు ఆ గొర్రెకి గోరుముద్దలు పెట్టేవాడటండి బెత్షెబాకి. ఎంత ప్రేమపూర్వకమైన వాతావరణం అక్కడ. ఇస్సాకు రెబెకాను ప్రేమించినట్లే దేవుని పిల్లారా క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. శాశ్వత ప్రేమ, పెళ్ళైన కొత్తలో ప్రేమించడం కాదు. వసే హనీ పెళ్ళైన కొత్తలో, తర్వాత హాని, సంవత్సరానికి హాని అలా హాని అయిపోయింది, ఇంకో సంవత్సరానికి శని. మారిపోతూ ఉంటాయండి. ఫస్ట్లో ఉన్నది ఉండదు. మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదన్నాడు. ఆరంభ దినాల్లో ఉన్న ప్రేమ, ఆ మంట, తపన లేదా? అక్రమాలు విస్తరించుట చేత అనేకులలో ప్రేమలు చల్లారిపోతున్నాయి. అప్పుడు పిల్లోడు వచ్చి అడిగాడు, అమ్మ నాన్న దెయ్యం కథ చెప్తావే, దెయ్యం ఎలా పడుతున్నానా అని. వంటగదిలో పోయి చూడరా అన్నాడు. ఇప్పుడు శనల్లా దెయ్యం అయిపోయింది. ఆ తలుపు చాటును దాక్కుని ఆ భార్య పొద్దున్న తనని దెయ్యం అన్నాడుగా భర్త, తలుపు తీసి తలుపు చాటును దుప్పట ముసుకేసుకుని అందట. ఎవరు నువ్వు అన్నాడట. నేను దెయ్యాన్ని అందట. ఆయన ఓసి దెయ్యానివేనా, ఇంకా నయ్యో నా భార్య అనుకున్నాను నేను అంటే ఇప్పుడు దెయ్యమే మెరుగు నా భార్య మీద అన్నట్లు అనమాట. ప్రేమలు చల్లారిపోతున్నాయి. నీకోసమే బ్రతుకుతానయ్యా అన్నలా, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నీవే నిత్యజీవ మాటలు గలవాడవయ్యా అని పేతురు అనలా. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయావు? ప్రేమలు చల్లారిపోయినాయి. ఆరంభ దినాల్లో దేవుని కొరకు బ్రతకాలని ఆ మంట లేదు. ఆరంభ దినాల్లో మోకరించిన ఆ అనుభవాలు దేవుని సన్నిధి దొరికేదాకా మనం ప్రార్థనలు లేచేవాళ్ళం కాదు, ఒక విజయం సాధించినట్టుగా లేచేవాళ్ళం. ఆరంభ దినాల్లో దేవునితో మాట్లాడకుండా మనుషులు ఎవరితో ఫస్ట్ లేవడం దేవునితో మాట్లాడేవాళ్ళం. బైబిల్ చదవకుండా ఎప్పుడైనా ఆరంభ దినాల్లో టిఫిన్ చేసామా? ఆత్మకు ఆహారం లేకుండా భౌతికమైన ఆహారం తిన్నామా రక్షింపడిన కొత్తలో? మరి ఆరంభ దినాల్లో ఉన్న ప్రేమ ఇప్పుడు ఉందా? అదే అడుగుతున్నాడు. మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టితివని సంగమా, నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. వ్యభిచారి అయిపోయావు, దొంగ అయిపోయావు అంటలా. ఆనాడు నువ్వు నన్ను ప్రేమించినంతగా ఈరోజు నువ్వు నన్ను ప్రేమించడం లేదు. వెనుకంజ వేశాం, ప్రేమలో చల్లారాం. అనేక సమస్యలు అలుముకోవటానికి, జీవితం నిస్సారంగా మారటానికి, మన ప్రార్థనకు ప్రత్యుత్తరము జవాబు వెనువెంటనే మనం పొందలేకపోవటానికి. నువ్వు వ్యభిచారు కాదు, దొంగ కాదు, ప్రేమలో చల్లారిన వ్యక్తివి. ప్రార్థన పట్ల ఆసక్తి చల్లారింది, దేవుని వాక్యం పట్ల ఆసక్తి చల్లారింది, దేవుని యొక్క సువార్త ప్రకటించడంలో ఆసక్తి చల్లారింది. ఆ సంఘంలో పాప ఉంది, సుజాత అని, కిరసనాలు అమ్ముతాడు వాళ్ళ నాన్నగారు. ఆ పాప డెలివరీకి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆపరేషన్ చేస్తుంది ఆ డాక్టర్ గారు. కింద మొత్తిచ్చారు, పైన తెలివిగానే ఉంటుందట కదా, మాట్లాడుతుంది. సుజాత, నీ కొడుకు పుడితే ఏం పేరు పెడతావు, కూతురు పుడితే ఏం పేరు పెడతావు, ఏం భయపడబాక, ధైర్యంగా ఉండి అయిపోయింది అని చెప్తుంటే
నాకెందుకు డాక్టర్ గారు భయం, నాకు భయం ఏమీ లేదు, నా భయం వల్ల మీ గురించే అంటుందట. నా గురించా? నా గురించి ఎందుకమ్మా భయం అంటే, నేను ఇప్పుడు చచ్చిపోయినా, ఆపరేషన్ ఫెయిల్ అయ్యి నాకు భయం ఏం లేదు, రక్షణ పొందా, క్రీస్తు రక్తంలో కడగబడ్డా, నిత్య జీవానికి వారసత్వం, పరలోకానికి పౌరసత్వం, జీవగ్రంథంలో నా పేరు రాయబడింది, నాకేం భయం లేదు. చచ్చిపోయినా సరే నా విషయంలో ఏమైనా జరగాలంటే దేవుడి చిత్తం లేకుండా తల వెంట్రుకల్లో ఒకటైనా రాలదు. ఒకవేళ చిత్తమే తీసుకుంటే నాకు ధైర్యమే, కానీ మీకు రక్షణ లేదుగా. ఇంత చదువుకున్నారు, ఇంతమందికి ప్రాణదానం చేస్తున్నారు, అయినా మీరు చనిపోతే పాపక్షమాపణ పొందిన వ్యక్తి మీరు కాదుగా. నా బాధ, నా భయం ఏదైనా ఉంటే మీ గురించే అని ఆపరేషన్ చేస్తున్నంతసేపు డాక్టర్ గారికి సువార్త చెప్పి ప్రభువులకు నడిపించిందండి ఆవిడ. ఆ టైం కూడా అంటే ఆమె గుండెల్లో ప్రభు పట్ల ఎంత ప్రేమ ఉందో మీరు చూడండి. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువుని గురించి ఆమె ఎలా రక్షింపబడింది, ఆమె ఎలా ప్రభు ప్రేమను పొందుకుంది. ఒకప్పుడు ఆయన జీవితం ఏంది, ఈ ఆపరేషన్ చేసిన 10 నిమిషాలు, ఈ పావు గంట ఈవిడ సువార్త ప్రకటించిందండి. ప్రభువుని ప్రేమిస్తున్న కొన్ని రుజువులు ఉంటాయి. ప్రభువుని ప్రేమిస్తున్నావు అనటానికి కొన్ని నిదర్శనాలు, ఎవిడెన్స్, ఆధారాలు ఉంటాయి నువ్వు ప్రేమిస్తున్నావు అనటానికి. యేసయ్యా నీ ప్రేమ రుజువాయే కల్వరిలో. రుజువు ఉంది ఆయన ప్రేమకి. నీ ప్రేమకు ఒక రుజువులు వద్దా, నిదర్శనాలు, కొన్ని గుర్తులు వద్దా? ప్రేమించి ఏం చేశావు? సహించాడు ఇస్సాకు, భరించాడు. అమ్మాయి, నీ చిన్న కొడుకు, నీ పెద్ద కొడుకు, చిన్న కొడుకు దాసుడు చెప్పాడు కదా, నువ్వు గర్భవతి కొన్నాగా, ఎందుకు వాడిని దగ్గర పంపించావు అబద్ధం ఆడమని. అలా ఓర్చుకున్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడదండి. వాళ్ళిద్దరు కొట్టుకుని చచ్చిపోయేట్టుకున్నారు. అయినా నా చిన్న కొడుకు ఎవరి దగ్గర పరాయి వాళ్ళ పంచన బతకాల్సిన అగత్యత వాడికి ఏంటి, వాడికి ఏం తక్కువైందని తల్లిగా నేర్పించేది ఇదేనా అని ఇస్సాకు రిబకాను నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదండి. ఎందుకు మాట్లాడాలి చెప్పండి? ఇస్సాకు రిబకాను ప్రేమించాడు. పిలాతు ముందు యేసయ్య ఒక మాట మాట్లాడితే ఏమైపోయి ఉండేవారు మనమంతా. మనకు దిక్కు దివాణం లేని, మనకు రక్షణ మార్గం లేని, నువ్వు అయ్యా యేసయ్య ఒక్క మాట మాట్లాడు, నిన్ను విడిపించేస్తాను పిలాతు అన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రేమ, గుండెల నిండా ప్రేమ. నేను నిర్దోషి నిరూపించుకుంటే నా బిడ్డలు ఏమైపోతారు? నేనే తప్పు చేయలేదు నిరూపించుకోగలడు. నిరూపించుకుంటే మనం ఏమైపోయిండే వాళ్ళం. ఒక మాట మాట్లాడు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు నోరు తెరవదో, బదులు పలకదో. ఏరా వయసులో ఉన్నావుగా, కష్టపడి బతకొచ్చుగా అని అన్నాడట దైవజనుడు యేసన్న గారు యవ్వన కాలంలో. ఆయన అట్టాగే తింటున్నాడు. నేను తినేది వదిలేస్తే ఆ విశ్వాసిని భర్త రేపు ఈ పాస్టర్ గారు ఇంతేనా, చిన్న మాట సహించలేకపోయాడే, ఓర్చుకోలేకపోయాడే అని విశ్వాసం అంటారేమో. కాండ్రించి ఉమ్మేసిన దేవుని పిల్లారా, ఒక్క మాట, ఎరా యవ్వన కాలం ఉన్నావుగా, ఇది తినొచ్చు, కష్టపడుకోవచ్చుగా, బతకొచ్చుగా అని చుట్టగాల్చి నోడుతూ ఉమ్మేస్తే, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రభు కోసం ప్రతిష్ఠించుకుని పరిశుద్ధంగా బతుకుతున్న యవ్వన బిడ్డ దేవుని పిల్లరా ఒక్క మాట మాట్లాడలేదండి. అందుకే ఆ కుటుంబాలను గెలుచుకోగలిగాడు ఆయన. దేవునికి స్తోత్ర. నేను పోయిన వారి పాలు అనే స్థలంలో మందిరం కడుతున్నాను. ఒక ఆయన వచ్చి, ప్రసాద్ అన్న ఆయన వచ్చి, ఇదేమన్నా పల్లె అనుకున్నావు, గూడు అనుకున్నావు, ఎక్కడ మందిరం కడుతున్నావేంటి ఊర్లో అని ఒక్క తోపు తోసాడు. నన్ను వెనక్కి తూలాను. ఆ పాప కోసం, ఆవిడ చదువు కోసం, ఆవిడ పెళ్లి కోసం దాచిన డబ్బులు తీసుకెళ్ళి ఆ గ్రామ రక్షణ కోసం మందిరం కట్టి పరిచయం చేస్తూ ఉంటే ఆ గ్రామస్తుడు ఒక ఆయన వచ్చి తోసాడు. అప్పుడు మా పాస్టర్ గారు సజ్జా బర్నబాస్ గారికి డిఏజీ ఆల్ఫ్రెడ్ గారు బాగా స్నేహితులు, మంచి సన్నిహితం ఉంది. మా బైబిల్ కాలేజీని ఆయన ఓపెన్ చేశారు ఆల్ఫ్రెడ్ గారు వచ్చి. కాబట్టి ఇమీడియట్లీగా పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆల్ఫ్రెడ్ గారితో మాట్లాడి, ఎవరినన్నా సిఐ గారిని, ఎస్ఐ గారిని పంపించమనండి, ఈ ఊరు ఇట్లా చేశాడు, నాకు ఇంత అవమానం చేశాడు అందాం ఉన్నాను. తర్వాత ప్రభు నన్ను మాట్లాడారు. బయల్జుబులు అన్నారు, దెయ్యం పట్టినోడు అన్నారు, రకరకాలుగా తిట్టారు, కొట్టారు, ఆయన ముఖాన్ని ఊశారు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్క మాట మాట్లాడకుండా సహించాడు. అవన్నీ గుర్తొచ్చినాయి. నేను కూడా కళ్ళలో నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకున్నాను. తర్వాత వాళ్ళ అబ్బాయి
దిలీప్ అని లారీ తోలుతూ ఉంటాడు. ఆ లారీ భయంకరమైన యాక్సిడెంట్లో కొండ మించి పడిపోతుంటే అతడు వాళ్ళ చెల్లి జోస్తనాన్ని మా చర్చికి వస్తూ ఉండేది. ఆయన అన్నాడట, మా చెల్లి దేవుడా కాపాడవా అన్నాడట దిలీప్. జస్ట్ అలా అన్నం చెల్లి దేవుడు అంటేనే చాలండి, కృపగల దేవుడు. లారీ అంతా నలిగి నజ్జైపోయింది, కానీ అతని ఎముక విరగలేదు, రక్తపు బొట్టు కారకుండా కాపాడాడండి. వస్తూ 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 అరటిపళ్ళు, తర్వాత పిల్లలకి మామూలు చర్చికి కావలసినటువంటి పలహారం తీసుకుని యేసుప్రభువే నన్ను బ్రతికించాడు. ఇప్పుడు ఆ కుటుంబం, ఆ ప్రసాద్ గారు, ఆ సుధారాణి గారు, ఆ దిలీపు, ఆ జోసన, వీళ్ళందరూ రక్షింపడి సంఘానికి సభ్యులయ్యారు. ఆ రోజున నన్ను తోసినప్పుడు, నా సొక్కా గుండెలు ఊడినప్పుడు, నేను ఒకవేళ ఆయన జైల్లో పెట్టిస్తే, పోలీసులు పిలిపించి నాలుగు తన్నులు తన్నిస్తే ఆ కుటుంబం నేను గెలుచుకునేవాడిని కాదు. శాశ్వతంగా సాతానికి అప్పగించబడిపోయి ఉండేవాళ్ళు. మనం ఓర్చుకోవాలి, మనం సహించాలి, మనం భరించాలి, మనం మౌనముగా ఉండుటకు సమయము కలదు, మాటలాడుటకు సమయము కలదు. మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా అనలేదండి రెబెక్కాని. ఎందుకు ఈ పని చేసావు నువ్వు? పరాయి వాళ్ళు పంచన బతకాల్సిన దుస్థితి, దుర్గతి, దురవస్థ వాడికి ఎందుకు దాపురించింది? ఎండకు ఎండి, వానకు దడిసి, మంచుకు నాని, అగచాట్లు ఇక్కట్లు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నా బిడ్డకు ఎందుకు దాపురించింది? నీ మూలంగానే అనలేదండి. ఎవరు తెరవలా, బదులు పలకలా, ఓర్చుకున్నాడు, సహించాడు. చాలామంది అడుగుతున్నారు, సువార్త వెళ్తాను, దండయాత్రకు వెళ్తాను, మీ పర్మిషన్ ఉందా అని. జవాబు చెప్పలేకేం కాదు దైవ సేవకులు, మీరు వెళ్ళండి. వారు మిమ్మల్ని ఆటంకపరిస్తే మీ పాద ధూళి అక్కడ దులిపేసి వచ్చేసేయండి. పోట్లాడు పెట్టుకోబాకండి, గొడవ పెట్టుకోబాకండి. నేను ఆ గ్రామం యొక్క లెక్కను తర్వాత నేను చూసుకుంటాను, కానీ మీరు పాద దులిపి వచ్చేసేయండి చాలు. స్వార్థ మీ బాధ్యత మీరు చేయండి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల దించుకుని తప్పు చేసిన వాళ్ళలాగా వాళ్ళ రక్షణ కోసం వెళ్ళినా, వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా, వాళ్ళకి మాట ఉన్నా రావటం కారణం ఏమిటాయి అంటే, ప్రభు మనకు నేర్పించింది అదే. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భర్త ఇంటికి వచ్చాడు, భోజనం పెట్టమన్నాడు, భార్య భోజనం పెట్టింది. ఫస్ట్ మొదలునే రాయి వచ్చింది. అమ్మాయి, దేవునికి 2 కళ్ళు ఇచ్చాడు, ఈ బియ్యంలో రాళ్ళు ఏరుకొని అన్నం వండుకొని తెలవదా అన్నాడు. ఆవిడంది, నాకైనా 2 కళ్ళు ఇచ్చింది దేవుడు, నీకు మాత్రం 32 పళ్ళు లేదా? ఒక్క రాయి చచ్చిపోతావా? తోక్కోసిన కోతులకు ఎగిరి పడుతున్నావేంటి? మింగు సామవులే, సస్తే వచ్చి నష్టం ఏం లేదులే. అరే ఒక్క మాట అన్నందుకు ఎన్ని మాటలందండి? కలహ ఆరంభము నీటి గట్టున పుట్టు ఓట. ఏంటి బియ్యంలో రాళ్ళు ఉన్నాయా అండి? నేను చూడలేదు, రాత్రికి ఏరేసి వండుతానండి అని అంటే అక్కడితో అయిపోయాయి. అవునా? మృదువైన మాటలు క్రోధమును చల్లార్చి వేస్తాయి, నొప్పించే మాటలు క్రోధమును రేపుతాయి. నీకన్నా ఇందిరా వికాస్ పత్రమే గొప్పదమ్మాయి, ఇందిరా వికాస్ పత్రం కానీ నువ్వే గొప్పదాను అమ్మాయి అన్నాడట. ఏంటి ఎందుకని అందట? ఇందిరా వికాస్ పత్రం 6 ఏళ్ళ కానీ డబుల్ అవ్వదు, నువ్వు సంవత్సరానికి డబుల్ అయిపోయి పెళ్ళి అయిన తర్వాత అన్నాడు. నీ సొమ్మేం కాదు, మా నాన్నగారు 10 లక్షలు ఇచ్చారు, మా నాన్నగారు సొమ్ము తిన్నా, నీకు కూడా పెడుతున్నా. అరే ఒక మాట సరదాగా అన్నాడు అనుకోండి, ఆ మాట అప్పచెప్పేటివే. కొంచెం ఓర్చుకోవద్దా, సహించొద్దా? ఇస్సాకు తన భార్య చేసిన సహించాడండి. అలాగే తన భార్య అయిన సంఘం చేసిన ఈ తప్పితానికి దేవుడు మౌనంగా ఉన్నాడు. మనము నీతిమంతులమని కాదు, సిలోయమని గోపురం పడిపోయి 18 మంది చచ్చిపోయారు. మీరు వారికన్నా గొప్ప వల్ల కాదు కాదు కాదు. ఆయన మౌనంలో ఒక ప్రేమ ఉంది, దేవునికి స్తోత్రం. ఆయన సహనము, ఆయన ఓర్పు, ఆయన అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచూ ఉన్నది కనుకనే మనం ఎవరము ఇంకా నిర్మూలము కాకుండా 2024లో అడుగు పెట్టగలిగాం. ఇది మన మంచి కాదు, మన నీతి కాదు, మన భక్తి కాదు, మన యథార్థ కాదు, మన పరిశుద్ధత కానే కాదు. దేవుడు అనుదినము మన ఎడల నూతనముగా ప్రేమను చూపిస్తూ వచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి ప్రేమ నీవు దేవుని పట్ల కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకో మాట చెప్తాను. ఇస్సాకు రిబకా కొరకు ప్రార్థన చేయగా రిబకాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడట. యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రార్థించాడు. అంతేకాదు ఈరోజు కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనం ఎవరైనా ప్రేమిస్తున్నాము అంటే ఆ ప్రేమించే వ్యక్తి కొరకు ప్రార్థన చేయకుండా మనం నిద్రపోలేము. ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో, బెంగళూరులో, అమెరికాలో. అమ్మ మీరు ప్రార్థన చేయకుండా పడుకుంటారా?
వాళ్ళు దూరదేశంలో ఉండి ఇంకా ఎక్కువ చేస్తారు. తండ్రి ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మన కోసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వను కూర్చొని అక్కడ కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రేమ, ప్రార్థన, ఈ రెండు అవిభక్త కవలలు. ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా ప్రార్థన ఉంటుంది, ప్రార్థన ఉన్న చోట ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అంది ఓ దైవజనరాలు. కానీ నేనేమంటానంటే, మన పెదవులు గనక నిజంగా ప్రార్థించే పెదవులు అయ్యింటే గనక మన చేతులు ఆటోమేటిక్గా సహాయం చేసే చేతులుగా మారిపోతాయి. అవునంటారు కాదంటారా? నిజంగా మొరపెట్టే పెదవులు మనం కలిగి ఉంటే చేతులు సహాయం చేసే చేతులుగా మారిపోతాయి. తన భార్య కొరకు ప్రార్థించాడు, దేవుడు మన కోసం ప్రార్థిస్తున్నాడు. నువ్వు ప్రభువును ప్రేమించే వ్యక్తివైతే నీవు ఇదిగో ఈ గుంటూరు జిల్లా కొరకు, ఈ ప్రాంతం కొరకు, ఈ పల్లె కొరకు, నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థించకుండా నువ్వు ఉండలేవు. తర్వాత వాక్యంలో చెప్తుంది, రిబ్కా యాకోబును ప్రేమించను. ఎవరిని ప్రేమించిందట? ఏసావు యాకోబు ఇద్దరుంటే ఏసావుని ప్రేమించలా, యాకోబును ప్రేమించింది. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళమంటున్నావు, నాన్న తడివి చూస్తాడే, నకసిక పర్యంతరం ఆమూలాగ్రం క్షుణ్ణంగా తడివి చూసిన తర్వాత యోగ్యున్నా, అర్హున్నా, పాత్రున్నా కాదా అవునా తెలిసిన తర్వాత దీవిస్తాడమ్మా. నా మాట విన్నమ్మా, నీకు దండం పెడుతున్నా, ఎల్లని బలవంతం చేయబాకమ్మా. ఐ నో దట్ మై సన్, నాకు తెలుసు కుమారుడా, శాపం వస్తుందో నాకు తెలుసయ్యా. అయితే ఆ వచ్చే శాపాన్ని నేను అనుభవించడానికి నిర్ణయించుకునే ఈ మాట చెప్తున్నానయ్యా. శాపము నాది, ఆశీర్వాదము నీది అందండి. మా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, అయ్యా కరుణామయ వైన్ షాప్ పెట్టుకున్నాను, ఓపెన్ చేయటానికి రండి పాస్టర్ గారని. ఏం వైన్ షాప్ అంటది? కరుణామయ వైన్ షాప్ పెట్టావా? దేవుని నామం కూడా అవమానించడానికి తయారయ్యమంటారా? అందులో మళ్ళీ నేను వెళ్ళాలంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క ఈ నామములో ఈ వ్యాపారం అంచెలంచెలుగా ఆశీర్వాదకరంగా ఆ పరిణామం వెళ్ళాలని ప్రార్థన చేసి అందులో అడుగుపెట్టి, మరి అందులో కూడా నాకు కూడా 50 గ్రాములు ఎత్తలేవు, నాకు తెలియదు. ఒరే అంతో ఎంతో కొంత ప్రభు పనిలో మేము వాడబడుతున్నాం, యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా ఉండాలంటే ఇలాంటి పాపిష్ట పనులు చేస్తే దేవుడు పక్కన పెట్టేస్తాడరా, నేను రాను అన్న. వ్యాపారం మార్చలేదు కానీ ఇంకో పాస్టర్ని మార్చాడు వాడు. సంఘాన్ని మార్చేస్తాడు, పాస్టర్ని మార్చేస్తారు. అమ్మా నాన్న అలా దీవించడమ్మా, నాన్న అలా ఆశీర్వదించడమ్మా, ఆశీర్వాదానికి పాత్రుడా యోగ్యుడా అలా అయితే ఆశీర్దిస్తాడమ్మా. మన మధ్య కుర్రోడు వచ్చాడు, అయ్యగారండి ఈ పాప నేను ప్రేమించుకున్నాం, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవట్లా, మీరు పెళ్లి చేసేసండి అయ్యగారు. వాళ్ళు ఒప్పుకుంటారు, పాప బాబు పుడితే వాళ్ళు వస్తారు, కోపాలు ఎంతకాలం ఉంటాయి, పెళ్లి చేసేయమంటాడు నన్ను. ఆడు తల్లిదండ్రులు 20 సంవత్సరాలు కనీ పెంచుకుని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఏదో మాయ మాటలు చెప్పి ఆ పిల్లని తీసుకొచ్చాడు ఈ ఆటో డ్రైవర్. ఇడు నల్ల తుమ్మ ముద్దల్లో ఉంటాడు, ఇది 8th క్లాస్ 7th క్లాస్ చదువుకున్నాడు. ఆ పిల్లం MBA చదివింది, 2.5 కోట్లు 3 కోట్లు ఆస్తుంది వాళ్ళ నాన్నగారికి. ఆ పిల్లకి ఏం మాటలు చెప్పి తీసుకొని నన్ను పెళ్లి చేసేయమంటున్నాడు. అయ్యారు ఈ నెంబర్కి మీ ఫోన్పే ఉందిగా అంటున్నాడు. ఫోన్పే ఉందిగా, మీకోసమని ఈ సఫారీ తెచ్చాను అయ్యగారు, సఫారీ సఫర్ అయిపోండి. నాన్న అలాంటోడు కాదమ్మా, ఎవరిని పడితే వాళ్ళని దీవించేసి, ఎవరు పడితే వాళ్ళని ఆస్వాదించేసి కాదు, ఆ టైప్ కాదు, ఆ నేచర్ కలిగిన వ్యక్తి కాదు. నక్కసిక్క పర్యంతం చూస్తాడు, ఆమూలాగ్రం తడిమి చూస్తాడు, ఆ తర్వాతే దీవిస్తాడు. యోగ్యుడు కాదు, అర్హుడు కాదు, పాత్రుడు కాదు అని తెలిసి దీవించడమ్మా. మీరు ఆ కుటుంబాన్ని ఆస్వాదించండి, ఆ కుటుంబం ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటి మీదకి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పాడు యేసయ్య. యోగ్యత ఉండాలి ఆశీర్వాదానికి, అర్హత ఉండాలి ఆశీర్వాదానికి. పాపంలో ఉండి, చెడుతనంలో ఉండి, అక్రమంలో ఉండి ఆశీర్వదింపబడాలంటే ఆ శాపమంతా నేను భరిస్తానయ్యా అందండి. యేసు ప్రభు వారు సిలువలో మన శాపాన్ని అంతటిని భరించాడు. రిబ్కా చనిపోయే వయసేం కాదు, ఇస్సాకు వృద్ధుడు, చనిపోతా అనుకున్నాడు. కానీ ఆయన యాకోబు వచ్చేదాకా బ్రతికాడు. కానీ రిబ్కా మాత్రం నడు వయసులో చనిపోయింది. చనిపోయేటప్పుడు తన ప్రియమైన బిడ్డ పక్కన లేకుండా చచ్చిపోయింది. కనీసం భూస్థాపన కూడా లేడు ఆయన. ఎవరైతే బాధ పెట్టారో, మానసికంగా వెదకు కారకులయ్యారో,
ఎవరైతే ఆమె హృదయాన్ని నొప్పించారో, గాయపరిచారో, అదిగో ఆ ఏశావు వాళ్ళ భార్యల చేతుల మీదుగా ఈమె వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడి, ఆ శాపం నాకయ్యా. 33 సంవత్సరాల యవ్వన కాలంలో మనందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మన శాపాన్నంతటిని ఆయన భరించాడండి. మనం దీవించబడాలి, మనం ఆశీర్వదింపబడాలని. అయ్యా ఆ శాపం నేను భరిస్తాను, వాళ్ళు దీవించబడాలి, నరకం నుంచి తప్పించబడాలి, అగ్నియారని పురుగు చావని దుస్థితిలో వారి జీవితాలు కొట్టుమిట్టాడకూడదు. కష్టాలు లేని, కన్నీళ్ళు లేని, ఆకలి లేని, దప్పిక లేని, సూర్యులు లేని, చంద్రులు లేని, వ్యాధులు లేని, బాధలు లేని నిత్య రాజ్యంలో ఇదిగో మనం అందరము ఉండాలని, ఆశీర్వాదానికి వారసులము పాత్రం కావాలని మన ప్రియరక్షకుడు, పాపము లేని పరిశుద్ధుడు, పవిత్రుడు మనందరి కొరకు శాపగ్రాహిగా మారాడండి. ఇలానండి, మనోహరుడవైన నీవు అనండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాడరా బాబు ఈ ఊర్లో? చిన్న పిల్లలు పాటలు పాడుతుంటే పెద్ద పెద్ద జడ్జిలు కూర్చుంటారు, ఎంత మార్కు ఎన్ని మార్కులు వేయచ్చు. అటు కూర్చున్నాం మా బ్రదర్స్ అంతా. మనోహరుడవైన నీవు కురూపిగా మారినావు, రాజాది రాజువైన నీవు సేవకునిగా మారినావు, నా కోసమే ఈ త్యాగము చేసితివా ప్రభువా, నీ త్యాగము ఈ యాగము నన్ను రక్షించెను ప్రభువా. శ్రీమంతుడైన ఆయన దరిద్రుడికి ఎందుకు మారాడు? మనోహరుడైన ఆయన కురూపికి ఎందుకు మారాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి దేవుడు సేవకుడికి ఎందుకు మారాడు? ఆ శాపం, ఆ పాపం శాపాన్ని మనం భరించడానికి, మనకు ఆశీర్వాదం కలిగించడానికే. మోషే అంటాడు, ప్రభువా ఇశ్రాయేలు రక్షింపట్టడం కొరకు అవసరమైతే నేను శాపగ్రస్తుని అయిపోతానయ్యా, ఆ శాపం అంతా నేను భరిస్తానయ్యా. రోమా 9 మోషే అంటాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడటానికి, శిక్ష నుంచి తప్పించబడటానికి నీ కృపకు పాత్రలు కావాలంటే నీ ఉగ్రత భరించడానికి నా పేరు జీవగ్రంథం తుడిచిపెట్టయ్యా, నేను అనిపిస్తానయ్యా. దట్ మీన్స్ లవ్. అయ్యా ఈ గుంటూరు పట్టణం తక్కిలపాడు గ్రామం రక్షింపట్టడానికి అయ్యా వారానికి 2 దినాలు నేను ఉపవాసం ఉంటానయ్యా. పోలవరపు పద్మశ్రీ అనే ఒక సహోదరి ప్రతి బుధవారం మంచిలు కూడా తాకుండా ఉపవాసం ఉంటుంది. ప్రతి గురువారం నాడు ఒక సహోదరిని అంటిపెట్టుకుని కరపతులు పంచుద్దండి. విజయవాడ సజ్జా ఎలియా దగ్గర సంఘానికి వెళ్తుంది ఆ పాప. వెళ్ళి యేసుప్రభు గురించి ప్రకటించి సువార్త కరపత్రిక అందిస్తుంది. కొంతమంది తిడతారు, కొంతమంది నలుపు మొఖాన్ని కొడతారు, పూర్తి సిగ్గులేదని ఓస్తారు. నా ప్రభు మొఖాన్ని ఊసారు, కిందగా ఊసింది, ఆమె వెళ్ళిపోతుంది. ఆమెకి భర్త BMW కారు కొని పెట్టాడు, కాలినడకతో వెళ్తుంది. అమెరికా నుంచి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తాడు, అక్క నీకేమైనా కావాలా, నీకేం కావాలా అని. నాకేం వద్దురా. పుట్టింటోళ్ళు మెట్టింటోళ్ళు కోటేశ్వర్లే, కానీ అందరితో తిట్లు తింటూ ముఖాన్ని ఊహించుకుంటూ కొన్ని ఆత్మలను సంఘానికి ఆ బిడ్డ నడిపించిందండి. ప్రేమంటే అది కదా, పాటలు పాడటమా ప్రేమంటే? నాకు పాట ఇవ్వండి అయ్యగారు, రేపన్నా ఇవ్వండి, 3 రోజుల్లో, ఫస్ట్లో ఇవ్వద్దండి, అందరూ వచ్చాక ఇవ్వండి. ఏంటిది ప్రేమ? దట్ ఈజ్ నాట్ రియల్ లవ్. అవకాశం ఉంటే పాట పాడి తలాంత నీకుంటే అయ్యగారు పిలిచేస్తారు, పాడు, అంతే తప్ప పాట పాడటం కాదు. ఇది ప్రేమ అంటే. ఇలాంటి ప్రేమ నీలో కావాలని దేవుడు చూస్తున్నాడు. ఇలాంటి ప్రేమ నీ అంతరంగంలో దేవుడు కనుగొనేటప్పుడు నీ జీవితం ఒక ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా దేవుడు మారుస్తాడమ్మా.
ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనే. పాట పాడొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, కానీ ప్రేమ అంటూ లేకపోతే ఏంటి ఉపయోగం? ఒక మాట చెప్పి ముగిస్తాను. యాకోబు రాహేలును ప్రేమించి 14 ఏళ్ళు కొలువు చేశాడండి. ఏం చేసి? దేవుడు కూడా మనుషుని పోలికగా పుట్టి దాసుని రూపము ధరించి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా మన కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. దాసుని రూపం ధరించాడు. సకల చరాచర జగత్తును తన నోటి మాట చేత సృజించిన సృజనాత్మక శక్తి కలిగిన సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవుడు 24 పెద్దలతో 4 జీవులతో వేవేల దోతకులను నిత్యము స్తుతింపబడుతున్నటువంటి సర్వోన్నతుడు ఒక దాసుని రూపం ధరించి మనుషుల పాదాలు కడిగేదాకా వచ్చాడు. కారణం, ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, తన భార్య అయిన సంఘాన్ని ప్రేమించి దాసుని రూపం ధరించాడు. నా వైపు చూడండి అమ్మా. చూడబుద్ధి అవట్లేదా? కాదు, చూడబుద్ధి అవ్వకపోతే చెప్పేస్తారంటారు పైకి. కాదు, లోపల పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి, కానీ చూడబుద్ధి అవట్లా అని చెప్పేస్తారు పైకి. మరి చెప్పేస్తున్నారండి మీరు, కపటం లేని వాళ్ళు ఏంటి? ఉన్నదేదో మోమాటలు చెప్పేస్తారా? చూడబుద్ధి అవట్లేదు దగ్గర అంటున్నారండి. అప్పుడే ఒక గంటకే. యాకోబు రాహేలును ప్రేమించాడు. సంఘంలో ఒక ఆవిడ ఉంది, లక్ష్మి గారని. వాళ్ళ పాప సునీల అమెరికాలో ఉంటుంది. ఈవిడ నందివాడ బ్యాంక్ మేనేజర్. ఈవిడ మీటింగ్ పెడితే ఆ 4 దినాలు అంట్ల దగ్గర ఆవిడ ఉంటుందండి. ఆవిడ అంట్లు కడుగుద్ది. ఎవరన్నా పెరాలసిస్ వాళ్ళు, ముసలోళ్ళు ఉంటారనుకో, వాళ్ళకి అన్నం తినిపించి మూతి తుడుస్తుంది. ఆమె అరే, నేను బ్యాంక్ మేనేజర్ని, నాకు వంట మనిషి ఉన్నాడు, నాకు గురకా ఉన్నాడు, నాకు సాకలు ఉన్నాడు, నాకు డ్రైవర్ ఉన్నాడు, నేను 5 జీతాలు ఇస్తాను, నేను ఇంక పని చేయటం ఏంటి? మా పాపే అమెరికా నుంచి ₹1,00,000 డొనేట్ చేసింది మీటింగ్లకి, నేను కాలేజ్ కూర్చుంటా అనుకోదండి. మీటింగ్లకి ఆవిడే అంట్లు కడగటం, వాళ్ళకి అన్నం తినిపించటం, మూతి కడగటం. కారణం చెప్పనా? ప్రేమించేవారు సేవకుని రూపం దాలుస్తారండి. హల్లెలూయా. నేను యేసన్న గారి దగ్గరికి వాక్యం నేర్చుకోవడానికి కొన్ని 25 సంవత్సరాల క్రితం వెళ్ళాను. అన్న దగ్గర కొంచెం వాక్యం నేర్చుకుందామని వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక ACTO గారు వచ్చారు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన కూడా సెలవు పెట్టాను, 4 రోజులు సెమినార్కి వచ్చారు. ఒక వారం మేము బాత్రూమ్లు కడిగేవాళ్ళం, ఒక వారం అదంతా తుడిచేవాళ్ళం, ఒక వారం కూరగాయలు తిరిగేవాళ్ళం. మా ఇద్దరికి డ్యూటీ అనమాట. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు నాతో పాటు బాత్రూమ్లు కడిగేవాడండి ఓరంట్లా. మనకేదైనా ఒక ₹50,000 జీతం వస్తే భూమి మీద నడవరండి మా ఊర్లో. ఏదైనా సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే అసలు పట్టుకోలేమండి వాళ్ళనే. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ అట్టండి వాళ్ళు ఉన్నారా? ఆడెంత, ఈడెంత, నువ్వెంత, నేనే ఎంత, ఈజ్ నీ ఎంత అనండి. అంటే ఎంతున్నా తగ్గించుకున్నాడండి వాళ్ళు. ఆమె నేను మనుగూరు అని వాక్యం చెప్పడానికి వెళ్తాను. అక్కడ జాకబు గారు అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన 18 కార్లు సేవకులకు గిఫ్ట్గా ఇచ్చాడు. 850 మోటార్ సైకిళ్ళు సేవకులకి గిఫ్ట్గా ఇచ్చాడు. 1,150 చర్చెస్ కట్టాడు. 5,500 మంది అనాథలు కానీ, కుష్ఠవ్యాధిగ్రస్తులు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ 5,500 మందికి ప్రతిరోజు అన్నం పెడతాడండి ఆయన. మేము వెళ్తే ఎంత పరిచయం చేస్తాడనండి. దూరం నుంచి వచ్చారు తండ్రి లాంటి వాళ్ళు, కాస్త కాళ్ళకు నూనె రాయమంటారా అంటాడండి. 5,500 మందికి అన్నం పెడతాడు ఆయన. 18 కార్లు, 850 మోటార్ సైకిళ్ళు, సేవ చేస్తున్న సేవకులు గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. 1,150 చర్చిలు కట్టాడు. ఆ స్థాయిలో దేవుడు దీవిస్తే, ఆస్వాదిస్తే పరిచయం చేస్తానంటాడండి ఆయన. నేను అన్నాను, ప్రభువా నాకు నేర్పించడం కోసం కాదు ఇక్కడ తీసుకొచ్చాను, నేనేం నేర్పిస్తాను ప్రభువా వాళ్ళకి. పౌలు అంటాడు, ప్రేమను గురించి నేను మీకు రాయనక్కర్లేదంటాడు తెస్సలోనిక పత్రికలో. వాటి గురించి చెప్పక్కర్లే మీకు, ఆల్రెడీ మీరు దాంట్లో నిష్ణాతులే. ఓర్చుకోవాలి, సహించాలి.
ఒక ఆయన ట్రైన్ దిగాడు, నన్ను రిసీవ్ చేసుకున్నాడు, లోపల తీసుకెళ్ళి పెట్టాడు. అయ్యగారు మీకు ఏమైనా కావాలంటే మిస్డ్ కాల్ ఇమ్మన్నాడు. చూస్తే విజిటింగ్ కార్డు ఇస్తే నాకు ఎం పృథ్వీరాజ్ ఎంఆర్ఓ అని రాశాడు. అంటే మండల రెవెన్యూ ఆఫీసర్ అనమాట ఆయన నా బాత్రూమ్ కడిగి నా బూట్లు చూసాడు. ఏంటంటే మీ బాత్రూమే కాదు పాస్టర్ గారు, చర్చి దగ్గర 5 బాత్రూమ్స్ ఉంటాయి. ఆ పొద్దున్నే భార్య భర్త, ఆవిడ చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల డాక్టర్ అమ్మ ఇద్దరు వచ్చేసి బాత్రూమ్స్ కడిగేసేస్తారట. ప్రార్థన చేసుకోవటం, బాత్రూమ్ కడగటం, ఇంటికి వెళ్ళి స్నానం చేసి డ్యూటీకి వెళ్ళిపోతారట. డాక్టర్ అమ్మ ఎంఆర్ఓ గారండి. ప్రేమించడం అంటే దాసుని రూపం ధరించటమే. హల్లెలూయా. ఇలాంటి ప్రేమను దేవుడు నీలోంచి నాలోంచి కోరుతున్నాడమ్మా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తా. సిమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈమె నన్ను ప్రేమించింది కాబట్టి నేను ఈమె యొక్క విస్తారమైన పాపములను క్షమిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు నన్ను ప్రేమించలేదు, ఇవన్నీ చేసావు కానీ ప్రేమించలేదు. పాస్టర్ గారు వచ్చారంట, భోజనం పెడుతున్నారట. తినండి పాస్టర్ గారు, మీకోసమే చేశా, మీరు తింటేగా మాకు ఆశీర్వాదం అన్నదట ఆవిడ. ఆయన కూడా తిన్నాడు పాపం. ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఒక డోర్ కట్టిన బూట్లు వేసుకుంటున్నాడట. వీడంతా కొడుకుతావు. అదేంట్రా పాస్టర్ గారు కడుప కల్లేపల్లి చెలువురా? వద్దన్నమాట కానీ చాలన్నమాట కానీ ఎంత పడితే తినేసాడేంట్రా? సిమోను, భోజనం పెట్టావు నాకు, ఎందుకయ్యా ప్రేమ లేకుండా? ఎందుకు ఈ భోజనం? ఆమెను చూడు, ఆమె విస్తారమైన పాపాలు క్షమించగల కారణం ఏంటంటే ఆమె నన్ను ప్రేమించింది. దేవునికి స్తోత్రం. ప్రేమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. ప్రేమిస్తే నీ కన్నీరే గుర్తు. కన్నీటితో దేవుని కృపాసనం సమీపించింది. అయ్యా నీకు చేయకొని పాపం చేశానయ్యా నేను. విజయవాడలో చాలా జాకబ్ గారి యొక్క నాన్నగారి స్నేహితుడు ఒక ఆయన అయింకల్ గ్రామంలో కేరళలో సేవ చేస్తూ ఉండేవాడు. ముగిస్తే ఈ మాట చెప్పి నేను అక్కడికి ఒక దైవజనుడు వెళ్ళారు. ప్రార్థన చేసి సంఘం ఆరంభించారు. సినిమా హాల్ 2 మూతబడ్డాయి. బ్రాందీ షాపులు తీసేశారు. వేశ్యలు మారిపోయారు. అందరు ప్రభువుని నమ్ముకుని వెళ్ళిపోయి గొప్ప ఉద్యమం. అయితే ఈ సినిమా హాల్లో, ఈ బ్రాందీ షాపులో, ఈ పేకాట క్లబ్లో వీళ్ళందరూ చేసి మీటింగ్ పెట్టుకుని కొంత డబ్బు గ్యాదర్ చేసి ఒక రౌడీకి ఇచ్చారు. అయ్యా ఈ ₹1,00,000 తీసుకో భజానా, ఇంకా మిగిలిన 4 లక్షలు ఇస్తాం, ఇదిగో ఈ పాస్టర్ గారిని చంపేసేయి. ఈ పాస్టర్ గారు వచ్చిన తర్వాతే మా ఊరెట్ట జరిగింది, మా నోట్లో మట్టి కొట్టాడు, ఎవరు సినిమాకి రావట్లేదు, బ్రాందీ షాపులు రావట్లేదు. అయితే విశ్వాసులు, అయ్యా పాము వల్ల వివేకం కలిగి, పావురాల వల్ల నిష్కాపట్యం కలిగి బతకమని చెప్పి మీరే కదా మాకు వాక్యం చెప్పారు. బుద్ధిమంతులు అపాయం వచ్చి చూచి దాగుకుంటారని మీరు చెప్పారు కదయ్యా. మీకు అపాయం తలపెట్టబోతున్నారు మా ఊరోళ్ళు. కాబట్టి ఈ క్రిస్మస్ మీరు రాబాకండి అయ్యా, ఇదిగో మేమే వచ్చేస్తున్నాం. క్రిస్మస్ కాల్ స్పాట్ పెట్టారనమాట. ఆలోచన క్రిస్మస్ ఏసీసీఎల్ పాస్టర్ గారు. ఈ బ్రాంచ్ సంఘం వాళ్ళందరూ కలిసి మెయిన్ సంఘం అయ్యగారు సంఘానికి వెళ్ళిపోయారండి. అక్కడే క్రిస్మస్ ఆరాధన అయిపోయింది. అక్కడే భోజనాలు కూడా అయిపోయినాయి. బయలుదేరుతుంటే గాలి వాన విపరీతంగా పెరిగిపోతే పాస్టర్ గారు అన్నారు, అమ్మ 14 కిలోమీటర్లు వెళ్ళాలి, ఇంత దూరం మీరు ఇంత గాలి ఇంత వానలో మీరు వెళ్ళటం ప్రమాదం, మీకు ఇబ్బంది కనుక ఇక్కడే పడుకుని అన్నాడు. చర్చిలో పడుకుని పోయారు అందరూ. ఆ రాత్రి సునామీ వచ్చింది. 25వ తేదీ రాత్రి వచ్చిన సునామీకి సముద్రపు అంచున ఉంటుంది ఆ గ్రామాన్ని అలా తీసుకుని వెళ్ళిపోయింది. అయింకల్, ఆ గ్రామం పేరు అయింకల్. అలా గ్రామాన్ని ఢీకొని అలా తీసుకెళ్ళిపోయింది. పాపం చేసేవాళ్ళు, దైవ సేవకులను చంపాలనుకునేవాళ్ళు, దేవునికి దూరంగా బతుకుతున్నటువంటి ఆ వ్యక్తుల్ని అలా తీసుకెళ్ళిపోయినా సరే ఆయన్ని ప్రేమించే వ్యక్తులని, వాక్యాన్ని ప్రేమించే వ్యక్తులని, పవిత్రతను ప్రేమించే వ్యక్తులని, పరిశుద్ధ ప్రభువును ప్రేమించే వ్యక్తులని ఆపద కాలమందు దేవుడు ఆయన పర్ణశాలలో దాచిపెట్టేశాడండి. రేపటి దినాన్న దేవుని పిల్లలారా, భయంకరమైనటువంటి విపత్తు రావచ్చు ఈ లోకానికి, కానీ నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తివైతే ఆయన సన్నిధి చాటు నేను దాచిపెడతాడు. అతను నన్ను ప్రేమిస్తూ ఉన్నవాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయుతని నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి నేను చూపిస్తాను. ఈ ఆశీర్వాదాల పరంపర ఎవరికి ప్రభు అంటే నన్ను ప్రేమించే పిల్లలు. నా కొరకు ఏమైనా, ఎంతైనా, ఏదైనా, ఎవరినైనా విడిచిపెట్టుకున్న వారు ఇదిగో వారి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను, వారిని పట్టించుకుంటాను, ఆస్తి కత్తలుగా చేస్తాను, వారి దగ్గర నివాసం ఉంటాను. అబ్రహాం ఇస్సాకును ప్రేమించాడే, ఇస్సాకు రెబెకాను ప్రేమించాడే, రెబెకా యాకోబుని ప్రేమించిందే, యాకోబు రాహేలును ప్రేమించాడు. అలాంటి ప్రేమ ప్రభు మన పట్ల ప్రేమించాడు. మన దగ్గర నుంచి కూడా ఇలాంటి ప్రేమను దేవుడు ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. నీవు అలాంటి ప్రేమతో దేవుని ప్రేమించగలిగితే ఈ 2024వ సంవత్సరం ఒక గొప్ప ఆశీర్వాదకరమైన, మునిపెన్నడూ చూడని అద్భుతమైన ఆత్మీయమైన అనుభవాలు, అనుభూతులు గుండా నీవు
ప్రయాణం చేయగలిగినటువంటి సంవత్సరంగా, ఒక దీవెనకరమైన ఒక ఈవిగా బహుమానముగా ఉండబోతుంది. అయ్యా నిన్నే ప్రేమిస్తానయ్యా, నీ కోసం బ్రతుకుతానయ్యా అని ఒక్క మాట దేవునితో నీ గుండెల లోతుల నుంచి హృదయ అంతర్భాగం చెప్పగలవా? దయచేసి లేచి నిలబడండి దేవుని పిల్లలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రియమైన అన్నదమ్ములారా, అక్కచెల్లులారా, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించడం మన ఆజ్ఞ. ప్రభువుని ప్రేమిస్తే వచ్చే ఆశీర్వాదాలు అవి ఇన్ని అన్ని అని చెప్పడానికి వీలులేనన్ని. అబ్రహాం ఇస్సాకును ప్రేమించి విడిచిపెట్టాను. నువ్వేం విడిచిపెట్టావు? ప్రభుని ప్రేమించి. అయ్యా నీ కొరకు నేను విడిచిపెడుతున్నాను, ఈరోజు విడిచిపెడుతున్నానయ్యా, ఈ పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా. అయ్యా చాలా విడిచిపెట్టాను కానీ ఇది విడిచిపెట్టుకోలేకపోయానయ్యా. ఆయన భార్యను బిడ్డను కూడా విడిచిపెట్టాడండి. మొట్టమొదటిసారిగా నాన్న అని పిలిచాడు. ఆ పిలుపు పిలిచిన ఇస్మాయిల్ అయినా సరే విడిచిపెట్టున్నాడు ఇస్సాకును ప్రేమించి. నీ కొరకు పరలోకపు దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టాడు, దేవదూతలు కూర్చునే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. ప్రభు కోసం విడిచిపెట్టుకోలేవా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించవా? ఈ రాత్రి నేను ఇక పాపాన్ని ప్రేమించను, లోకాన్ని ప్రేమించను, ప్రభువుని ప్రేమిస్తాను అన్నవారు, ప్రభు కొరకు బ్రతుకుతాను అన్నవారు, ప్రభు ద్వారా అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు ఈ 2024 సంవత్సరం నేను పొందాలి, నా జటిలమైన కఠినమైన సమస్యలు పరిష్కరింపబడాలి, ప్రభువుకు నేను సన్నిహితంగా సమీపంగా మార్చబడాలి, ప్రార్థనాత్మను పరిశుద్ధాత్మతో నింపబడి విజ్ఞాపనకర్తగా నేను మార్చబడాలి అనే ఆత్మ సంబంధమైన కోరికలు, ఇచ్చలు, అభిలాషలు కలిగిన వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఈ రోగాల కోసం నేను అంటం లేదు కానీ అయ్యో ప్రభువును ప్రేమించడం ద్వారా ఈ ఆశీర్వాదం మేము పొందుకుంటామని మీరు ప్రభువును ప్రేమించక ఇష్టపడి సముఖత వ్యక్తపరిస్తే నిజంగా దేవుడు ఇన్ని ఆశీర్వాదాలకు మీ శిరస్సు పైన కృమ్మరించడానికి పరలోకం నుంచి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రభువును ప్రేమిద్దాం, పాపాన్ని ప్రేమించి నష్టపోవద్దు. ఇప్పటికే పాపాన్ని, లోకాన్ని ప్రేమించడం వలన ఎన్నో నష్టపోయాం, ఎంతో నష్టపోయాం. కానీ దేవుని ప్రేమించడం వలన మనం పోగొట్టుకున్నవన్నీ దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో. ప్రేమగల తండ్రి, ఘనమైన మా దేవాన్ని పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. నిన్ను ప్రేమించడం ద్వారా అయ్యా మేము ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి మేలులు, ఎలాంటి దీవెనలు నాయన ఈ భూమి మీద పొందగలమో. నిన్ను ప్రేమించడం అంటే ఏంటో అయ్యా గతంలో నిన్ను ప్రేమించిన భక్తుల జీవితాల్లో నుంచి కొన్ని ఉదంతాలు, కొన్ని వైనాలను ప్రభావ మేము ఉదాహరణగా తీసుకుని ధ్యానిస్తూ వచ్చాం. అలాంటి ప్రేమను మీరు మా పట్ల చూపించారు. ఎలాంటి ప్రేమనైతే మీరు మా పట్ల చూపించారో మళ్ళీ తిరిగి నాయన అలాంటి ప్రేమను మేము మీ పట్ల చూపించాలని మీరు ఆశపడుతున్నారు కనుక అయ్యా మీ యొక్క నాయన వర్తమానం అర్థం చేసుకుని, గ్రహించి, దాని ప్రకారంగా జీవించి అయ్యా దాని యొక్క ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని పొందటానికి నీ కృప నీ పిల్లలకు దయచేయండి. అయ్యా లోకాన్ని, పాపాన్ని కాక ప్రభువుని ప్రేమించక ఇష్టపడుతూ వారి కుడి హస్తాలను ఆయన ఎత్తి నీ వైపుకు సమ్మతి గల మనస్సును వ్యక్తపరుస్తూ చూపిస్తూ ఉండగా అయ్యా చాచిన ప్రతి హస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను నీ సేవకునిగా. వారి హస్తాన్ని మీరు పట్టుకొని నాయన వారిని, నన్ను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా చేస్తారని చెప్పావు నాయన. నన్ను ప్రేమించే వారి దగ్గర నివాసము చేస్తారన్నావు నాయన. నన్ను ప్రేమించే వారిని తప్పిస్తాను, విడిపిస్తాను, గొప్ప చేస్తానని చెప్పావు నాయన. నన్ను ప్రేమించే వారి కొరకు కంటికి కనబడినవి, చెవికి వినబడి ఎన్నో దాచిపెడతానని చెప్పావు నాయన. నన్ను ప్రేమించే వారికి చిట్ట చివరకు మేలుగా ప్రతిదీ మాలుస్తా అని చెప్పావు నాయన. ఆశీర్వాదాలన్నీ నీ పిల్లల మీద కృమ్మరించండి. ఈ మొదటి రాత్రే మీరు మీ పిల్లలతో మాట్లాడిన ఆయన మీరేం ఆశిస్తున్నారో, ఏమి కోరుకున్నారో ప్రస్ఫుటంగా తెలియపరిచినందుకు మీకు వందనాలు. రేపు ఎల్లుండి జరిగే సభలు అయ్యా మరింత దీవెనకరంగా, మరింత నాయన నామానికి మహిమకరంగా, ఆద్యంతంలో మీరు తోడుగా ఉన్న ఎంతో విజయవంతంగా మీ అధ్యక్షతలో, మీ నేతృత్వంలో ఈ కార్యక్రమాలను ఆయన ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరూ మళ్ళీ తిరిగి వెళ్తూ ఉండగా మీ సన్నిధి వారితో ఉంచమని, క్షేమంగా, సురక్షితంగా, పదిలంగా గృహాలకు చేరుకునేంత వరకు నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా నిరీక్షణకు ఆధారభూతుడు అయిన క్రీస్తు స్వామి పరిశుద్ధమైన నామం పేరిట మిక్కిలి వినయముతో ఈ మనవులను ప్రాధేయపడి ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన రక్షకుడైన క్రీస్తునాథుని అపారమైన కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, ఆయనను ప్రేమించి సేవించు వారికి కూడి ఉన్న మనకందరికీ, అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి సభ్యునికి తోడుగా ఉండి బలపరిచిన రాకడ కొరకు ఆయత్తపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరెంతగానో ప్రార్థించి ఆశించినట్లుగా చక్కటి వర్తమానాన్ని మొదటి రోజే ప్రభు మనకు అందించారు. అందును బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. చక్కటి వాక్యాన్ని అందించిన దైవజనులు ఫినెహాస్ గారికి సంఘం తరపున మా హృదయపూర్వక వందనాలు. కనుక